మొదట వచనం నుండి ఒక 3 వచనాలు చదువుకుందాం మనం. చదవం. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాన్ దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతి వాడు ప్రాధాన్యుడై ఉండవలెను. సరిపోద్ది. వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా మా ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా మీ మహింపరచబడ్డారు. అలాగే అతి ప్రాముఖ్యమైన వాక్యం వద్దకు వస్తుండగా ప్రభువా, మా శిరస్సు వహించి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వాక్యము ఎల్లప్పుడూ మీది, మీరు దీని మీద పూర్తి అధికారం కలిగి ఉన్నారు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ మా అందరిపై ఉంచండి. చదవబడిన లేఖనంలోంచి ఏదైతే మేము మాట్లాడుకోబోతున్నామో ఆ వాక్యం పైన నీ అభిషేకాన్ని అనుగ్రహించండి. అక్షరం చంపును ఆత్మ జీవింపచేయనన్నాడు ప్రభువా. ఈరోజు దేవ ఆత్మను జీవింపచేసి ఆత్మకు దయచేయండి. తప్పక బలపరచండి. అలిపుడు నీ దాసుడును దేవాని విరుగుదు దేవ ఇచ్చుడుకునే అద్ద శ్రీమతి యేసుకు అనగా నీ భార్యకి ఇచ్చుడుకునే అద్ద ఏమీ లేదని నేను ఎరిగి ఉన్నాను ప్రభువా. దయచేసి నన్ను నింపండి, నా పెదాలు కాల్చండి, హృదయంతో నింపండి, మాతో ఉండండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చొని. చాలా సమయమైంది. ఇంచుమించుగా 5 నిమిషాలతో 10 గంటలు లేట్ ఇచ్చారు నాకు. ఇది మాత్రం వాస్తవం. ఎక్కడో క్రమం తప్పింది సంఘం. 9:15కి నాకు వాక్యం ఇవ్వాలి యాక్చువల్గా. ఇది సంఘ యొక్క క్రమాన్ని సంఘ పెద్దలు మరి కొంచెం దయచేసి శ్రద్ధ వహించాలని కోరుతున్నాను. అది మీ బాధ్యత కూడా. దేవుని మహిమ కలుగాక. దేవునికి మహిమ కలుగాక. మనం ఈరోజు చెప్పుకోబోతున్నట్టు అంశం ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టండి. ఇది మీకు తప్పక ఉపయోగపడుతుంది. ఇది చాలా అద్భుతమైన వాక్యం ఇది. ఎందుకంటే అది మనుషుడిది కాదు, అది దేవుని ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం. అది మనకు మేలు చేస్తుందండి. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ గిఫ్ట్ పెడుతున్నాను, మీకు చిన్న టెస్ట్ పెడుతున్నాను. యెహోషువకి ముందు పేరేంటో తెలుసు కదా? అలా చూస్తారేంటి? యెహోషువ అనే పేరుకి ముందు ఒక పేరు ఉందండి. ఆ పేరు చెప్పిన వారికి చెప్పేసావమ్మా, దమ్మా నీకే దా. ఆమె చెప్పేసింది, ఆమెకి ఇచ్చేయాలి. అసలు ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఈమె. ఓకే, గాడ్ బ్లెస్ యు సిస్టర్. అది ఎప్పటి నుంచో ఇక్కడ సండే స్కూల్కి కొన్న దాంట్లో మిగిలిందండి. అది 2-3 సార్లు వెనక్కి వెళ్ళిపోయింది కూడా. అది తెలుసు కదా, అప్పుడప్పుడు మనం చెప్పుకున్న సందర్భాల్లో. సో ఇది దానికి డెలివరీ అయిపోయిందండి. గాడ్ బ్లెస్ సిస్టర్. యెహోషువకి ముందు పేరు ఓషే అండి. ఈరోజు మనం చెప్పుకునే పాటలో వస్తుంది. దేవునికి మహిమ కలుగాక. అంటే యెహోషువకి ముందు పేరు ఉందా అంటే ఎందుకు లేదు? ఉంది. మీరు అసలు వాక్యం చదివితే అర్థమవుతుంది. బైబిల్ చదివితే శ్రద్ధగా ధ్యానిస్తే ఖచ్చితంగా అది బయలుపరచబడుతుంది. చదవలేదని చెప్పట్లేదు. మామూలుగా చదవటం వేరు, శ్రద్ధ కలిగి చదవటం వేరండి. దేవునికి మహిమ కలుగాక. దేవుడు ఓషే అనే పేరుని మోషే అనే ప్రవక్త ద్వారా యెహోషువగా పేరు నామకరణం చేయడం జరిగిందండి. చూసారా, దేవుడు పేర్లు మార్చటంలో ముందున్నవాడు. అలాగే దేవుని సేవకులు కూడా బైబిల్లో చాలామంది పరిశుద్ధులు మరి దైవ సేవకులు దేవుని ఆత్మ గలవారు కొన్ని పేర్లు ఖచ్చితంగా వారి బైబిల్ అనుసారమైన అర్థం ఇచ్చే పేర్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే పేరు పైన ఒక ప్రభావం ఉంటుంది. ఇక తెలుసా మీకు? దేవుడికి మహిమ కలుగాక. నా పేరు జాన్, తెలుగులో బాప్తిమిచ్చే యోహాన్, మామూలు యోహాన్ కాదు. అంటే నేను అతనే పోల్చుకుంటాను, అతనికే నాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే అతనిలో ఉన్న ఆ యొక్క ఆసక్తి, ఆ మండుచున్న శక్తి నాకు చాలా విలువైంది కూడా. ఎందుకంటే చాలా కాలం కింద కళ వచ్చిందండి.
మా పాతిడి దగ్గర నేను ఒక రేకు కుర్చేసి కూర్చున్నాను. అది ఉదయకాలం. ఒక ప్రసంగుడు వచ్చి గట్టిగా వాక్యం బోధించాడు. అది కళ. చాలా బోధించాడు. మారుమనసు అని గట్టిగా బోధించాడు. అరే ఇతను ఎవరో బాప్తిస్మా యోహానులా బోధిస్తున్నాడే అని అనిపించింది. తర్వాత అతడు అది ముగించుకొని ఆ చిన్న పిల్లకాల గట్టు దగ్గర నుంచి, అంటే మా సెంటర్ నుండి, ఆ పాత సెంటర్ నుండి ఇక్కడ బైబిల్ మిషన్ వైపు ఆ గట్టు అంటే నడుస్తున్నాడు అనమాట. అక్కడ మీరు ఆ పాత టిఫిన్ సెంటర్ ఉంది కదా, అక్కడ పక్కన పెంకిటింట్లో మా చిన్నప్పుడు అక్కడ రేషన్ ఇచ్చేవారు అనమాట. రేషన్ ఆ ఇల్లు లాజరస్ గారి ఇల్లు అండి. అది ఇప్పుడు అది అనుకుంటా, అదే బంధువులది. అయితే అది ఆ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఎక్కడి నుంచి తీసాడు అతను, ఒక బీడి తీసాడండి. ఎవరు నేను ఎవరినైతే చూస్తున్నానో వెళ్ళి చెప్పాడు, ఖండించాడు, మారుమోసు కోసం బాగా చెప్పాడే అని మనసులో అనుకుంటున్నానమాట. అది ఇతను బాప్తిస్మా యోహానులాగా చెప్పాడే అని అనుకుంటున్నాను మనసులో. ఇంతలో అతడు ఏం చేస్తాడంటే, బోధ అయితే బాగుంది కానీ కొంచెం ముందుకెళ్తాడు. సరిగ్గా ఆ రేషన్ డిపో దగ్గరికి వెళ్ళేసరికి ఓ బీడి తీసి కాలుతున్నాడండి. నేను చూసాక ఇవ్వ నేను మోసపోయానని చెప్పేసి కోపంతో పరిగెడితే నన్ను చూసి పరిగెట్టాడండి ఆయన. సరిగ్గా వెళ్ళి ఆ మలుపు తిరిగేసరికి ఆ రావి చెట్టు ఉంది కదా, అది పెద్దదప్పుడు, ఇప్పుడు చిన్నది అయిపోయింది. మా చిన్నప్పుడు ఆ వంతుల మీద దిగి కాళ్ళు ఉరికేవాళ్ళమాట, స్నానం చేసేవాళ్ళు. సో అక్కడికి వచ్చేసరికి కాలర్ పట్టుకొని, ఇప్పుడే కదయ్యా నువ్వు మారు మోసుకొని బోధించావు, నేను ఇంకా బాప్తిస్మా యోహాను అంటూ అనుకున్నాను. నేను ఆయన అంటోడు కావాలి, నువ్వు కాదు, నువ్వు బోధించింది బాగుంది కానీ నువ్వు జీవించే జీవితం బాగాలేదు అని కాలర్ పట్టుకొని కోపంతోను కొట్టలేదు కానీ కోపంతో గట్టిగా వదిలేశానమాట. ఎందుకు అనిపించిందంటే అప్పుడు ఆ టైంలో నేను మారుమోసు పొందిన దినాలండి అవి. ఎవరికైనా మారుమోసు పొందిన దినాలు ఎలా ఉండదంటే ఎగురుతూ తేలినట్టు ఉంటుంది, ఊగినట్టు ఉంటుంది, పడినట్టు ఉంటుంది, అన్నీ తేలిక. నేను అనుకున్నాను మార్పు చెందిన తర్వాత మా ఊరు రాగానే ఇక్కడ రాగానే ఇక అందరూ మారిపోతారు ఇక అనుకున్నాను అనమాట. మారింది ఒక్కడే, కానీ వాళ్ళందరూ మారిపోతారు అనుకున్నాను. చూడండి, ఇప్పుడు దాకా మారలేదండి. నేను అనుకున్నవారు మారలేదు, నేను అనుకొనని వారు మారారండి. దేవుని కార్యాలు ఎప్పుడు అలాగే ఉంటాయండి. దేవునికి మహిమ కలుగాక. సో ఒక ఆత్మ పైన ఖచ్చితంగా ఆ పేరు పైన ఆత్మ పైన చేస్తుందండి. అబ్రాము అనే పేరు అబ్రాముగా మార్చిన తర్వాతే తండ్రిగా తీర్చబడ్డాడు. షారాగా మార్చిన తర్వాతే తల్లిగా మార్చబడింది. మరి పేతురు సిమోనుగా ఉన్నంత వరకు విమోచకుని చూడలేకపోయాడు, కార్యాలు చూడలేకపోయాడు. ఎప్పుడైతే సిమియోను పేతురుగా మార్చబడ్డాడో అప్పుడు దేవునికి మండుచున్నవాడిగా మారాడండి. సో ప్రతి పేరుకి అర్థమిచ్చిన కార్యాలు ఉన్నాయి. తప్పనిసరిగా బైబిల్లో ఒకవేళ బైబిల్కి సంబంధం లేని పేర్లు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చా? హల్లెలూయా. సరే, మన అంశకి వెళ్దాం. పేరా హౌ షుడ్ పీపుల్ బిహేవ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవంగల దేవుని మందిరములో జనులు ఎలా ప్రవర్తించాలి, ఇదే మనం చెప్పుకుంటున్నామండి. ఎలా ప్రవర్తించాలి అనే దానికోసం దానికి జవాబు మీ దగ్గర నుంచే రావాలి. అది విన్న తర్వాత ఎప్పుడైనా మనం దేవుని పట్ల దేవుని మందిరకు వచ్చినప్పుడు ముఖ్యంగా టైం సెన్స్ పాటించాలి. కనీసం ప్రార్థన చేసుకోవాలి, టైం ఉంటే బైబిల్ చదువుకోవాలి, అందరితో కలిసి పాటలు వికిపించాలి. తర్వాత దేవుడు మనకిచ్చిన వాటికి సాక్ష్యం ఇవ్వాలి. మరియు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదంలోంచి దేవునికి దశభాగం కానుకలు సమర్పించుకోవాలి. మరియు సహోదరులను ప్రేమించాలి. బెస్ట్ కాంప్లిమెంట్ వల్ల తప్ప ఆ వ్యక్తిని కామెంట్ చేయకూడదండి. ఎందుకంటే అతని స్తోత్ర సహోదరుడు. ప్రభురాత్రి బనంలో యేసు పాదాలు కడుగుతున్నామనే దృక్పథంతో ఉండాలి. నీ సహోదరుడి పాదాలు కాదు అవి, యేసుక్రీస్తు పాదాలు కడుగుతున్నావు. సో కాబట్టి నీ సహోదరుడితో కామెంట్ చేయడం అంటే యేసుక్రీస్తుతో కామెంట్ చేసినట్లే. సో కాబట్టి దేవుని మందిరంలో ఎప్పుడు కూడా సెటర్లు వేసుకోకూడదు మనం. అంటే మీన్స్ ఏదో చెత్తడాయిలు వేసుకుంటారు, ఆ విధంగా అనడం అనకూడదు. ఎందుకంటే వీఆర్ ద ఫ్యామిలీ, మనం ఒక కుటుంబం అయి ఉన్నాం. కుటుంబంలో ఖచ్చితంగా ఎన్ని గొడవలైనా వారు తిరిగి మళ్ళా కలుసుకుంటారు. దేవుని ప్రవక్తకి 10 మంది
దేవుని ప్రవక్త కుటుంబంలో 10 మంది ఉన్నారు. పెద్దవాడు ప్రవక్త బ్రెండమ్ గారండి. ఆయన కింద 9 మంది తోబుట్టు వాళ్ళు ఉన్నారన్నమాట. అందులో ఒక చెల్లి, ఆ చెల్లి పేరు గిఫ్ట్ ఇవ్వలేండి, చెప్పండి పర్లేదు. డెలోరెస్ అండి, డెలోరెస్. ఆ మొక్కతే అనమాట. ఆమెని అన్నలందరూ ఆట పట్టిస్తుండేవారు అనమాట. గొడవంతా పెద్దవాడు కాబట్టి ఆయన దగ్గర తీసుకొచ్చేవారు అంటాడు, దాన్ని సెటిల్ చేసేవాడు అంటాడు ఆయన. ఇక అదే పని, పెద్దోడు కాబట్టి అన్న ఇలాగా అని చెప్పటికి ఈయనే పెద్దోడు కాబట్టి వాళ్ళందరూ గొడవలను చక్కబెట్టుకుని చూడంటాడు. ఆయన అంటున్నాడు వాక్యం చెబుతూ, ప్రవక్త మా కుటుంబంలో మేము 10 మంది, మా మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు గొడవలు ఉంటాయి. నిజంగానే కొట్టుకుంటాం, ఆడతాం, కలుసుకుంటాం, తర్వాత కోపంగా ఉంటాం, తర్వాత కొంచెం గొడవలతోటి ఉంటాం. మా మధ్యన ఎన్ని గొడవలైనా బయటివాడు వచ్చి కనుక కామెంట్ చేస్తే మళ్ళీ మేము కలిసిపోతాము అన్నాడండి. ఫ్యామిలీ అనేది అలా ఉండాలి, అంటే రియాలిటీలో ఫ్యామిలీ అలాగే ఉండాలి. దాన్నే ప్రవక్త సంఘానికి పోల్చాడండి. సంఘములు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో రకరకాల పరిస్థితులు వస్తాయి, రావని కాదు. అభ్యంతరాలు ఎక్కడొక చోట, ఏదో ఒక చోట నీకు ఇష్టమైన తగులుతూ ఉంటుంది. అప్పుడు భేదం అనేది, విభేదం అనేది, భిన్నాభిప్రాయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అది సహజమే. కానీ మరలా ఎప్పుడు సరి చేయబడతాయంటే మన మధ్యకు దేవుని వాక్యం సరిగా పడినప్పుడు అదన్నీ సెట్ చేసుకుంటూ వస్తుంది. మన పెద్ద అన్న ఎవరంటే ఇప్పుడు బ్రెండమ్ కాదు అని చెప్పేది, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాను పేరా. మనం ఆయనకి సహోదరులమై ఉన్నాం, దేవుని కుమార్తెలై ఉన్నాం. మన మధ్య ఎన్ని పోరాటాలు ఉన్నా, 190 గొడవలు ఉన్నా, మీరు ఫ్యామిలీలో ఎన్ని గొడవలైనా ఎలాగైతే విడిపోమో అలాగే మనం సంఘములో కలిగి ఉండాలి. సరైన వాక్యం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా సరి చేయబడతాయి. కాబట్టి సంఘము ఒక కుటుంబం కనుక కుటుంబంలో ఉన్నట్టుగా మనము ఇక్కడ ప్రవర్తించాలి. దేవుని మహిమకులుగాక. ఇది నాది అనే ఫీలింగ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఇది నాది కాదు అనే భావం ఉండకూడదు. ఇది నాది. ప్రవక్త అన్నాడు, ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు అని వర్తమానంలో 11వ పేజీలో, దాంట్లో పేరాలేవు అంటాడు. ఆయన ఏమంటాడంటే ఒక విశ్వాసికి ఒక సొంత గృహం ఉండాలంటండి. హౌస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస గృహం ఉండాలి. అది నా సంఘం అని చెప్పుకోవాలి. అక్కడున్న సహోదరులు నా యొక్క సహోదరులను చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగాక. అక్కడనే ఉండి కానుకలు కానీ దశభాగములు కానీ ఇచ్చి దేవుని సేవకి సహాయపడాలంటండి. ఇది కరెక్ట్. అవునో కాదో మీరు చెక్ చేసుకోండి వర్తమానంలో. దేవునికి మహిమ కలుగాక. దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలనే దానికోసం మనం మాట్లాడుకుంటున్నామండి. బిహేవియర్, మన ప్రవర్తన దేవుని సందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ప్రవర్తించాలండి. చాలామంది బయట ఎలా ఉంటారంటే యాకోబు వలె, అంటే యాసావు వలె, మరియు స్వరము చూతే యాకోబు, తడుము చూతే యాసావు అనేటువంటి పరిస్థితి అయితే సంఘానికి రాకూడదు పేరా. మీరు ఎలా ఉండాలంటే మీరు మీలానే ఉండాలి. ఏమండి, మీరు మీలానే ఉండాలి. మీరు ఎన్నడూ ఒకరిలా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. దేవునికి మహిమ కలుగాక. మీరు సంఘములో సహోదరులు ఎన్నడూ కూడా అనుకరించవద్దండి సంఘములో. ఎందుకంటే నీది సొంతంగా ఒక జీవితం ఉంది. అది నీ సొంత జీవితం, అది నీ స్థానము కూడా. నీ స్థానంలో నీవు ఉండి భక్తి చేయటమే సరైన విధానము. ఒకరి స్థానంలోకి వెళ్ళి భక్తి చేస్తున్నావంటే అది ఒకరి స్థానాన్ని ఏం చేస్తున్నావు, లాక్కుంటున్నావు అని అర్థం అన్నమాట. ప్రవక్త అన్నాడు, విలియం బ్రెన్హమ్ అనే ప్రవక్త అన్నాడు, నా స్థానమును నెవిల్ తీసుకోలేడు, నెవిలి స్థానమును నేను తీసుకోలేను. ఎందుకంటే నెవిలి స్థానం నెవిలిద్దే, నా స్థానము నాదే అంటున్నాడండి. కిడ్నీ స్థానము ఏమండి, కిడ్నీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ కాదు, ఇక్కడ ఉందండి, నాకు తెలుసు. ఏమండి, కిడ్నీ స్థానం ఇక్కడే ఉంటాయా? డౌట్ ఏం లేదు కదా. ఏమండి, కిడ్నీ ఎక్కడ ఉంటాయండి? వెనకాల ముందు ఉంటాయా? ఎవరో ముందని చెప్పారట, వెనకాల ఉంటాయి.
సో కిడ్నీ స్థానం తీసి ఆ ప్లేస్లో ముందున్న హార్ట్ని, హృదయాన్ని, లేకపోతే ఈ గుండెని పట్టగలమంటే పెట్టలేం, పనిచేది అక్కడ. గుండె స్థానం గుండెదే, కిడ్నీ స్థానము కిడ్నీదే. కిడ్నీ చేసే పని కిడ్నీ చేస్తుంది. ఏం చేస్తుంది కిడ్నీ? వాటర్ ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. నువ్వు తాగే ప్రతి వాటర్ని ప్యూరో ఫిల్టర్ చేసి చెత్త అంతా ఏరి పడేస్తుంది అన్నమాట, మంచి నీరు అందిస్తూ ఉంటుంది. మరి హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అన్నమాట, హార్ట్ బీట్ చేస్తూ ఉంటుంది. ఆగిందంటే ఇంక అయిపోయినట్టే, ఎత్తేయటమే, ఇంకా తీసుకెళ్ళి పాతేయటమే. చూడండి, దాని పని అదే చేస్తుందా? పుట్టినకాడి నుంచి మధ్యలో నేను ఆ పక్కకు ఉంటానని చెప్పింది ఏమన్నా? హార్ట్ ఏమన్నాను? చెప్పలే. చెప్పిందంటే మన పక్కనట్టే. సో దీని పని ఇది ఎలా చేస్తుంది? దాని స్థానంలో ఉండి, కిడ్నీ తన స్థానంలో ఉండి, నువ్వు పుట్టినకాడి నుంచి నువ్వు జీవించి మృతి పొందే వరకు అవి ఎలా అయితే స్థానాలు మారవో, వాటి స్థానంలో ఎలాగైతే ఈమిడిపోయి పనిచేస్తున్నాయో, సంఘం అనగా శరీరము. శరీరములో పౌలు అంటాడు, మనము ఆ సంఘములో అవయవలమై ఉన్నాము అంటున్నాడు. అనగా పార్ట్స్ అయి ఉన్నాం, బాడీ పార్ట్స్ అనమాట. ఈ బాడీ పార్ట్స్ ఎలాగైతే, అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ ఎలాగైతే వాటి స్థలంలో ఉండి వర్క్ చేస్తున్నాయి, పని చేస్తున్నాయో, ఇది నడుస్తుంది, జీవిస్తుంది. కాబట్టి సంఘములో దేవునికి ఇచ్చిన నీ స్థానం గుర్తించి అందులో ఉండి భక్తి చేయటమే శ్రేయస్కరం. అదే ఆ ఉద్దేశం కొరకు వర్తమానం వచ్చిందండి. దేవునికి మహిమ కలుగాక. నిన్నేం చేయడానికి వర్తమానం వచ్చిందంటే, నిన్ను తప్పుపోయిన నేను తీసుకొచ్చి నీ స్థానంలో ఇమిడ్చుటయే దేవుని చిత్తమై ఉన్నది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, అది జ్ఞాపకం వస్తుంది. దాని వద్దకు వెళ్దాం పేరు ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 వచనాన్ని చూడండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడం అంటే గోడను చూడండి, లేకపోతే ఏదన్నా ఒక పని చూడండి, అవన్నీ చక్కగా అమర్చబడతాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ఆ కట్టడాలు మనమే. తర్వాత ప్రభునందు పరిశుద్ధ దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అన్నాడండి. అంటే ఒక తాపెం మేస్త్రి ఏం చేస్తాడంటే, ఇటుకలు జాగ్రత్తగా తీసుకొచ్చి వాటి ప్లేస్లో పెట్టి చక్కగా అమరుస్తాడనమాట. ఒకవేళ అమరట్లేదు కూడా ఏం చేస్తాడు? ఒక తాపి ఉంటుంది, సుత్తు ఉంటుంది, చేతులు ఏది ఉంటుంది, వేస్తాడు, దాని మీద వేస్తాడండి. ఆయన ఉద్దేశం అది పగిలిపోవాలని ఉద్దేశం కాదు అక్కడ. ఆ ఇంటెన్స్ ఏంటంటే, అది సరిగ్గా ఇంకా సెట్ అవ్వలేదు అని సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ మేస్త్రి. అలాగనే మన ప్రధాన కాపురి కూడా వాక్యము చేత నిన్ను సెట్ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు పేర. అది నీకెంతో మేలు చేస్తుంది. నిజంగా మేస్త్రి దాన్ని చక్కగా అమర్చి ఆ సున్నం పామె పరికి ఎలా ఉంటుంది? చూడముచ్చటగా ఉంటుంది అనమాట. అది దాని స్థానంలో సరిగ్గా ఇమిడిపోయినప్పుడు అది చూచుటకు చాలా ఉత్తమంగా కనిపిస్తుంది. అలాగే దేవుని సంఘములో నిన్ను నన్ను కూడా సమయోచితంగా దేవుడు ఏం చేస్తున్నాడు? నీ స్థానంలోకి తీసుకొచ్చి అక్కడ చక్కగా అమర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. సంఘములో మనం అమర్చబట్టకొచ్చామండి. దేవునికి మహిమ కలుగాక. ఆ స్థానంలో ఉండి నీ పని నువ్వు చేయటానికి ఇక్కడికి వచ్చావు. శరీరంలో ప్రతి అవయవాలకి పని ఎలాగ ఉన్నదో ప్రియులారా, దేవుని సంఘములో అనగా జీవంగల దేవుని సంఘములో అందరికీ పని ఉంటుందండి. కొందరు పాటలు పాడేవారు ఉంటారు, కొందరు వాద్యాలు వాయించే ఉంటారు, కొందరు ప్రార్థించేవారు ఉంటారు, కొందరు పాటలు రాసేవారు ఉంటారు, కొందరు మరి పరిచయం చేసేవారు ఉంటారు. ఇలా ఎన్నో పరిచర్యలు ఉంటాయి. వీటి కాకుండా ఇందులో సంఘములో సువార్తికులు ఉంటారు. సువార్తికులు దేవుడు లేపుతాడు, కాపర్లు దేవుడు లేపుతాడు, ఉపదేశకులు లేపుతాడు. ఆమేన్ ఆమేన్. ప్రవచించేటువంటి ప్రవక్తలు లేపుతాడు, కానీ వాక్యం తీసుకొచ్చే ప్రవక్తలు లేపాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకే ఒక్క ప్రవక్త ఉన్నాడు, ద మేజర్ ప్రాఫిట్. ఈ అంతికల వర్తమానికుడే చివరి ప్రవక్త అన్యులకి. ఇంకో ప్రవక్త రాడు. సంఘంలో ప్రవక్తలు పుట్టరు, కానీ ప్రవచించే వరం గలవారు ఉంటారు. ప్రవచించే వరం వేరు, ప్రవక్త వేరు. దేవుని మహిమ కలుగాక. ప్రవక్త అంటాడు, ఆయన రాకడ వేరు, ప్రత్యక్షత వేరు అంటాడండి. ప్రత్యక్ష పట్టం వేరు, రాకడ వేరు, రెండు కలపడక వీల్లేదు. దేవునికి మహిమ కలుగాక. అలాగునే ప్రవక్త వేరు, ప్రవచించే వరము గల ప్రవక్త వేరు. సంఘంలో ప్రవక్త అని పిలవబడుతుంది. వాళ్ళు ప్రవచించేవారు తప్ప వాక్యాన్ని యెహోవా ఎలాగూ సెలవిచ్చు అని తీసుకొచ్చేవారు కారని విషయాన్ని గమనించాలండి.
దేవునికి మహిమ కలుగాక. ప్రవచించేవారు కూడా ప్రవక్తని పిలిచారు, కానీ వాక్యాన్ని తీసుకొచ్చి ప్రవచించే ప్రవక్తలు వేరుగా ఉన్నారు. వారు యెహోవా యొక్క దాసులు ప్రవక్తలై ఉన్నారు. వారు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలుగా ఉండి సంఘానికి వాక్యం తీసుకొచ్చేవారుగా ఉన్నారండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి సంఘములో చక్కగా అమర్చబడటానికి మనం వచ్చామండి. దేనికి చెందిన ఆ అమర్చబడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. లోయలు సొలొమోను మందిరం కట్టినప్పుడు లోయలోనే చెక్కారంట వాటిని. శబ్దాలు కానీ సరిచేయటం కానీ రిపేర్లు కానీ సరిగ్గా ఒక విధంగా చక్కటి విధానంలో తయారవడానికి అదంతా లోయలోనే జరిగింది. దాన్ని ముందుగా సిద్ధపరిచారు లోయలో. దాన్ని తీసుకొచ్చి మందిరంలో అమర్చారండి. ఎంత బాగుందండి ఇది. ఇప్పుడు ఈ లోయలో నిన్ను దేవుడు చెక్కుతున్నాడు, జీవంగల మందిరంలో తీసుకెళ్ళి అమరుస్తూ ఉన్నాడండి ఆయన. చక్కటి మాదిరిగా ఉంది అది. ఇంకా అక్కడ తీటాలు వేయటాలు ఉండవు. నో ఇటుక శబ్దాలు కానీ ఇనుము శబ్దాలు కానీ అక్కడ లేవు అని రాయబడింది పేర. శబ్దాలన్నీ ఇక్కడే ఉంటాయి. సరిచేయపట్టం కానీ దిద్దబట్టం కానీ కోణాలు కట్ చేయటం కానీ ఒక రూపం వచ్చేంత వరకు ఈ లోయలో నిన్ను ఆ రాయిని చెక్కి తీసుకెళ్ళి పైన ఎలా అమర్చారో ఇక్కడ చెక్కి పైన, ఈ పైన కాదు, పరలోకం పైన దేవుడు అమర్చనై ఉన్నాడండి. అక్కడ అమర్చబడాలంటే ముందు ఇక్కడ నువ్వు ఈ లోయలో ఆయన అనుకున్న రీతిగా చక్కగా 4 కోణాలు చక్కగా అమర్చబడి ఉండాలి. అంటే ఆయన దాన్ని తయారు చేస్తాడు కూడా అండి. తయారు చేయాలంటే ఏం చేయాలి? ఆయనకు ఒక అవకాశాన్ని నువ్వు ఇవ్వాలి. చర్చికి రావాలి, మానకుండా ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగాక. జనులు ఖచ్చితంగా ఎలా ప్రవర్తించాలని దానికోసం చాలా సంగతులు ఉన్నాయి, వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్దాం. కానీ ఇక్కడ నా సబ్జెక్ట్ దానిపైన దృష్టి పెడుతున్నాను. చూడండి నా ప్రియమైన సోదరులారా, జీవంగల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలంటే మనం చెప్పుకున్న దాంట్లో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భయము మరియు గౌరవం కలిగి ఉండాలి. టు బీ ఫియర్డ్ అండ్ రెస్పెక్టెడ్, ఈ రెండూ ఖచ్చితంగా ఉండాలి సంఘంలో. ప్రవక్త అంటున్నాడు, జీవంగల దేవుని మందిరంలో అనగా దేవుని వద్దకు వచ్చే వారికి భయం ఉండాలి, గౌరవం ఉండాలి. అందుకే ప్రవక్త అంటాడు, ఐ ఫియర్ మై మదర్, ఐ ఫియర్ మై వైఫ్, ఐ ఫియర్ మై చర్చ్, ఐ ఫియర్ ఆల్ ఆఫ్ గాడ్స్ సర్వెంట్, ఐ ఫియర్ ద పీపుల్, ఐ ఫియర్ ద పీపుల్ ఆఫ్ సిటీ. ఈ పట్టణంలో నివసించే వారందరికీ భయపడుతున్నాను, భార్యకు భయపడుతున్నాను, తల్లికి భయపడుతున్నాను, చచ్చిమరు భయపడుతున్నాను, దేవుని దాసులందరికీ కూడా నేను భయపడుతున్నాను చెప్తున్నాడు. దేవుడికి మహిమ గాక. ఎందుకంటే చెప్పాను కదా, వారి భక్తికి నేను ఆటంకం ఉంటానేమోనని భయపడుతున్నాను అన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. సో ముందు భయం కలిగి ఉండవలను, తర్వాత గౌరవం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. గౌరవం చూపుటకు ముందట భయం కలిగి ఉండవలను. దేర్ షుడ్ బి ఫియర్ బిఫోర్ షోవింగ్ రెస్పెక్ట్. ఎప్పుడైతే నువ్వు భయం కలిగి ఉంటావో ఆటోమేటిక్గా గౌరవం అనేది అదే ప్రదర్శించబడుతుంది అంటండి. దేవునికి మహిమ కలుగాక, దేవుని స్తుతి కలుగుగాక. ఇంకా ప్రవక్త అంటాడు, నమ్మకం లేకుండా నువ్వు దేవుని యందు భయం కలిగి ఉండలేవు అంటున్నాడండి. అసలు భయం అనేది నమ్మకం పైన ఆధారపడద్దంట. బై ఫెయిత్. ఎప్పుడైతే విశ్వాసము ద్వారా ఒక భయం అనేది ఏర్పడుతుంది. అమ్మో దేవుడు ఉన్నాడు, చూస్తాడు, నేను ఆయనకు సరిగ్గా జీవించకపోతే అమ్మో దేవుడు ఉన్నాడు, చూస్తాడు, నన్ను ఆయన గద్దిస్తాడేమో అని ఒక భయం అనేది రావాలంటే ముందు విశ్వాసం ఉండాలట. ప్రవక్త అన్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యమని పౌలనే ప్రవక్త అన్నాడు పేరు. దేవునికి మహిమ కలుగాక. సో నమ్మకం లేకుండా నీవు దేవుని యందు భయం కలిగి ఉండలేవు. సో భయం కలిగి ఉండాలంటే ముందు నమ్మకం రావాలి. నమ్మకం రావాలంటే సరైన వాక్యాన్ని వినగాలి. వినటం వల్ల విశ్వాసం అనేది పెరిగిద్ది. నువ్వు ఎంత గట్టిగా వింటావో, ఎక్కువ వింటావో, ఉదాహరణకి ప్రవక్త అంటాడు, ఒక చెట్టుకి మీరు ఎంత నీరు పోస్తారో అంత కాయలు కాస్తుందంటండి. అది నువ్వు చెట్టుకి నీరు రోజు పోయి కన్సిస్టెన్స్గా విడవకుండా రోజు 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 వేస్తూ ఉండు. ఒక చెట్టుకి ఒక్కసారి నీళ్ళు పోస్తే చచ్చిపోతుంది. కానీ దానికి రోజుకి కొంచెం కొంచెం వేస్తుంటే కన్సిస్టెన్సీగా ఏమవుద్దంటే ఆటోమేటిక్గా అది అభివృద్ధి అయ్యి దాన్ని ఫలాలు తీసుకొస్తుంది. రోజు నీరు పోసేది వేరు, రోజు పోసే నీరు వేరు, అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు పోసే నీరు విధానం వేరండి. కానీ సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి ఈ నీరు అనే వాక్యాన్ని, చెట్టు అనే నీ జీవితానికి ప్రతిరోజు పోస్తే దాన్ని ఫలాలు తప్పకుండా కాస్తుంది పేర.
దానికి వాక్య ఆధారం ఉంది. ఎందుకంటే వాక్యపు జలముల చెంత, అంటే ఆ వాక్యపు లేకపోతే ఆ నీరు ఊట దగ్గర ఆ చెట్టు నాటబడి ఉంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందంట అండి. అసలు ఆకు వాడే ప్రసక్తే ఉండదు నీరున్నంత వరకు. అలాగే జీవంగల వాక్యం సరైనది ఉన్నంత వరకు ఇక వాడిపోయే ప్రసక్తే ఉండదు. దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మకం అనేది లేకుండా భయం రాదు, భయం లేకుండా గౌరవం రాదు. గౌరవం అనేది వచ్చిందంటే అన్నీ సెట్ అయిపోతాయండి. దేవునికి మహిమ కలుగాక. దేవుని యందు భయము నోవహుకు వచ్చినప్పుడు దేవుడు అతని కృప ద్వారా పిలిచాడట, అతని మరియు అతని కుటుంబమును రక్షించాడండి. ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, దేవుని యందు భయము నోవహుకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విన్నాడో, విన్నాడా, జరగబోయే దాని గురించి తెలుసుకున్నాడో, భయం అనేది ఆటోమేటిక్గా వచ్చింది, గౌరవం అనేది ఆటోమేటిక్గా వచ్చింది. వాడ కట్టడం మొదలుపెట్టాడు, ముగించాడు. ప్రవక్త అన్నాడు, దేవుని యందు భయము నోవహుకు వచ్చినప్పుడు అతను ఏం చేశాడు? వాడ కట్టడం మొదలుపెట్టాడు, సువార్త చెప్పడం మొదలుపెట్టాడు, సాక్ష్యమూటం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగాక. దేవుడు అతన్ని కృప ద్వారా పిలిచాడు. మరియు అతడు తన కుటుంబమును దేవుడు అతని కుటుంబం రక్షించాను అని రాయబడింది. సో రక్షణ ఎక్కడ దాకా పోయింది? విశ్వాస వాక్యం, సరైన వాక్యము, సరైన మాట, దేవుని స్వరము సరిగ్గా వినబడగలిగితే, ఆయన స్వరము వినుడి అంటాడు ప్రవక్త. ఆయన స్వరము సరిగ్గా వినగలిగితే అది మనల్ని సరి చేస్తుందండి, సెట్ చేస్తుందట. దేవునికి మహిమ కలుగాక. దేవుని స్వరము ఆనాడు ఏలిని దాటిపోయి ఎక్కడికొచ్చిందంట? బాలుడైన సమూయేలుకి వినబడింది. ఎందుకు ఏలి అనే దైవజనుడిని యాజకుని దాటిపోయిందంటే, ఆ దైవజనుడు కంటికి కనబడుతున్నా కానీ, తప్పని తెలిసినా కానీ, తన పిల్లల్ని మరియు తనతో ఉన్నవారిని ఏమాత్రం ఖండించకుండా సమర్థించుకుంటూ చక్కబెట్టుకుంటూ వచ్చినప్పుడు దేవుని కృప, దేవుని ఆశీర్వాదము, దేవుని ప్రత్యక్షత అతనికి రావటము ఆగిపోయిందండి. అప్పుడు సమూయేలు తయారవుతున్నాడు దేవుని మందిరములో, పెంచబడతా ఉన్నాడు. సరిగ్గా సమూయేలుకి ఆ స్వరం వినబడుతుందండి. అంటే ఆయనకి తగ్గ జీవితం జీవించినప్పుడు ఆ స్వరము మనతో మాట్లాడుతుందట. ఆ స్వరం మనకి ఏం చేస్తుంది? ఆ స్వరం మనల్ని భయం వద్దకు తీసుకొస్తుంది. భయం ఏం చేస్తుంది? మర్యాద లేక గౌరవం వద్దకు తీసుకొస్తుంది. ఆ గౌరవం బట్టి మనం జీవించిన జీవితాన్ని బట్టి రక్షించబడతాము. నోవహుకు అదే జరిగిందండి. మళ్ళీ చెబుతున్నాను, దేవుని యందు భయము నోవహుకు వచ్చినప్పుడు దేవుడు అతన్ని కృప ద్వారా రక్షించాను, మరియు అతని కుటుంబమును దేవుడు రక్షించాను. ఎప్పుడు? దేవుని భయము నోవహుకి వచ్చినప్పుడు. వింటున్నారా? దేవుని భయం లేని ప్రజలు లేకపోలేదండి, చాలామంది ఉన్నారు. బయట ఉన్నారు, సంఘంలో లేరు కదా. మీరు నమ్ముతారు? నేను నమ్మను. సంఘములో లేరని నన్ను ఖచ్చితంగా పాత నిబంధన సంఘాన్ని బాగా పరిశోధన చేయండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధన సంఘం తెలుసుకోవాలంటే మీరు పాత నిబంధనలో ఉన్న సంఘాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ సంఘంలో ఏం జరుగుతున్నాయని తెలుసుకోగలిగితే కొత్త సంఘములో లేక కొత్త నిబంధన సంఘంలో ఏమి జరుగుతుందనేది అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగాక. చూడండి, సంఖ్యాకాండం 'చూడండి, దేవుడే కనుక ఆయన గౌరవమును పొందార్హుడు అంటండి. గాడ్ ఈజ్ గాడ్, ఈ డిజర్వ్స్ ఏ రెస్పెక్ట్. దేవుడు గౌరవాన్ని కోరుకుంటున్నాడట. ముందు దేవుణ్ణి గౌరవించడం అనేది ప్రధాన కార్యం. ఇంకా అంటాడైనా, దేవుడు తన దాసుల పట్ల గౌరవమును కోరుచున్నాడు. గాడ్ డిమాండ్స్ రెస్పెక్ట్ ఫర్ హీజ్ సర్వెంట్. దేవుడు డిమాండ్ చేస్తున్నాడట, ప్రైజ్ గాడ్, తన దాసులను గౌరవించవలనని. దాసులు అంటే ప్రతివాడు దాసుడు కాదు. దాసుడు అనగా దాసుడే, యజమానుడు కాడు. సర్వెంట్ అంటే పరిచర్య చేసేవాడు, తగ్గించుకునేవాడు, లోబడేవాడు,
దేవునికి భయపడేవాడు, దేవుని ప్రజలకు భయపడేవాడు. అయ్యో నా వల్ల ఎక్కడైనా అభ్యంతర పెడతారేమో అని జాగ్రత్తగా ఉండి నిజంగా జీవించేవాడు, నటించేవాడు కాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. సో దాసుడంటే ఖచ్చితంగా తను తాను ఎవరికి దాసుడంటే ఇక్కడున్న రాణికి అతడు దాసుడై ఉన్నాడండి. అంతేగా రాణికి ప్రభు కాదు, రాణికి రాజు కాదు. రాణికి రాజు అయినా, రాణికి ప్రభు అయినా ఇక్కడ ఆ దాసుడు లైక్ షండు, లైక్ గేల్ అంటే వాడు, అతడు ఏంటంటే నపుంసకులు అంటే వాడు అన్నమాట అండి. రాణిని పాడు చేయకూడదు, కానీ రాణి శీలాన్ని కాపాడాల్సిన బాధ్యత దాసునిదే అన్నాడండి. శీలం అనగా పరిశుద్ధత, శీలం అనగా వాక్యము కానిది, అపవిత్రమైనది, భేదమైనది, ప్రవర్త చెప్పనిది, రాకుండా కత్తి దూచేవాడే నిజమైన సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడై ఉన్నాడండి. దేవుని మహిమ కలుగాక. ఇప్పుడు మనం వద్దాం పాయింట్కి. జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించవలను? సంఘములో యెహోషువ మరియు కాలేబు వలె ప్రవర్తించాలంటండి. దీనికి మన ప్రవక్త రెస్పెక్ట్ అనే వర్తమానములో, అనగా ఈ వర్తమానములో ఆయన అంటున్నాడు, లుక్ ఎట్ జాషువా అండ్ కాలేబ్, యెహోషువ మరియు కాలేబుల వైపు చూడండి అన్నాడండి. ఎందుకు ఆయన యెహోషువ కాలేబుల్ని ఎత్తుపట్టి సంఘమా మీరు వారిని చూడండి అని చెప్తాడంటే, యెహోషువ కాలేబులు పాత నిబంధన సంఘ సభ్యులు, పాత నిబంధన సంఘ సభ్యులు. దానికి కాపరిగాను, దానికి నాయకుడిగాను, దానికి విమోచుడుగాను, దానికి ప్రవక్తగాను మోషేను దేవుడు నియమించాడు. ఆ సంఘ సభ్యులు ఇంచుమించుగా ఎంతమంది? 20 లక్షలండి. ప్రపంచంలో అంత పెద్ద సంఘాలు వాడు ఎవడూ లేడు, ఇప్పుడు దాకా లేడు, ఇక ఉండడు కూడా. ఎందుకంటే మోషే 20 లక్షల మందికి కాపరిగా ఉన్నాడు, దేవుడే అభిషేకించి పంపించాడు. అతడు కాపరి, మరి అతడు వారికి తీర్పరి, మరియు అక్కడ వారికి ప్రవక్తగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు, విమోచుడిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, మంద నడిపించేటువంటి ఒక చక్కటి లీడర్గా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ద లార్డ్ స్పోక్ ఇంటు మోజెస్, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. మోషేకి ఎందుకు సెలవిచ్చెను? 20 లక్షల మంది ఎందుకు మాట్లాడలేదు దేవుడు ఎక్కడ అంటే, దేవుడు సంఘంతో మాట్లాడే విధానము ఎలా అంటే, ఎలా పడితే అలా మాట్లాడు ఆయన. ఆర్డర్ నుంచి మాట్లాడతాడండి ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు సపోజ్ ఈ సింహాసనమందు ఆయన ఉన్నాడు, దేవుని యొక్క వాక్యము ప్రాఫిట్ వద్దకు వస్తుంది, ప్రాఫిట్ నుంచి 12 గోత్రకథల ఎదుకు వస్తుంది వాక్యం అండి. 12 గోత్రకథల నుంచి ఈ 12 గోత్రకథల మందలు అనగా 12 మందలు అనగా ఇశ్రాయేల్ ప్రజలకి ఈ 12 మంది ముఖ్య ప్రధానులు అన్నమాట. చూడండి, వాక్యం చేద్దాం. ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని పంపవలెను. చూడండి, వారిలో ప్రతి వాడు ప్రధానుడే ఉండాలి. అంటే ఏంటి? 20 లక్షల మందికి అంటే ఇంచుమించుగా 12 గోత్రాలు అంటే ఇంచుమించుగా 20 లక్షల మంది. 20 లక్షల మందికి దేవుడు ఏమని చెప్తాడండి? మోషేతోటి 12 మందిని ఏర్పరచుకున్నాడండి. అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తిని ప్రధానుడిగా. వారి పేరు చెబుతాను, మీరు చూడండి. షాపాతు, కాలేబు, ఈగాలు, ఓషేయ, ఫక్తిలి, గదియేలు, తర్వాత గది, తర్వాత అమ్మియేలు, సేతూరు, నహాబి, గెయేలు, తర్వాత యెహోషువ. 12 మంది అన్నమాట వీళ్ళు. ఈ 12 మంది పేర్లు కూడా అక్కడే రాయబడ్డాయి. మీరు చూస్తే 5, 6, 7, 8, 9, 16 దాకా చదివితే, ఇప్పుడు చదవద్దు, వినండి ఏమండి, అవన్నీ కూడా ఆ లిస్ట్ కనిపిస్తుంది మనకి.
ఈ 12 మంది ప్రధానులు, ఇందులో ఎవరున్నారు చెప్పండి? నాకు బాగా తెలిసిన వ్యక్తులు ఉండాలి. యెహోషువ, కాలేబులు ఉన్నారండి. మీరు ఆ విషయం మర్చిపోకండి. దేవుడు మోషేతో ఏమంటాడంటే, అయ్యా ఈ 12 మంది 20 లక్షల మందిలో ఉన్నటువంటి 12 మందిని ప్రధానులుగా చేసుకొని వీళ్ళకి మాత్రమే ఎన్నిక చేసుకొని వీళ్ళని మాత్రమే నేను ఏ దేశమైతే ఇస్తానని అబ్రహాముతో వాగ్దానం చేశానో నీ అబ్రహాం యొక్క సంతతి యొక్క వీళ్ళు ప్రధానుల్ని 12 గోత్రాలు చెప్పిన ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 12 మందిని నేను ఇవ్వబోయే ఆ దేశం వద్దకి పంపించు అన్నాడండి దేవుడు. ప్రైజ్ గాడ్. అంటే ద లార్డ్ స్పీక్ ఇన్ టు మోజెస్. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రధానులతో దేవుడు మాట్లాడలే. ప్రధానులంత మాత్రం దేవుడికి మాట్లాడడం అవసరం లేదండి. దేవునికి ఒక క్రమం ఉంది, దేవునికి ఒక విధానం ఉంది. ఆమోస్ అంటాడు, యెహోవా ఏదన్నా అనుకుంటే మనసులో దాన్ని అందరికీ చెప్పడట. ఎవరు చెప్తాడట? ప్రవక్తలకి మాత్రమే చెప్తాడంటండి. నేను ప్రవక్తని అని చెప్పుకున్నాడు కాదండి. సంఘం తయారు చేసిన ప్రవర్తన కాదండి. ట్రైనింగ్కి వెళ్ళిన ప్రవర్తన కాదండి. దేవుడు ఆదిలో ఈ భూమి మీదకి రాకముందే దేవుడు నిజ ప్రవర్తన కలిగి ఉన్నాడు. వారిని తల్లి గర్భంలో పడవేసి ఆ గర్భంలో ఉండగానే దేవుడు వారిని ప్రత్యేకపరిచి జనములకు ప్రవక్తగా చేసిన వాడై ఉన్నాడు. కాబట్టి ప్రవక్త ట్రైనింగ్ చేస్తే రాదు, ప్రవక్త అనుకరిస్తే రాదు ప్రవక్తగా తయారవడానికి. సంఘమంతా ఓటేసి ప్రవక్త ఎన్నుకున్నంత మాత్రాన దేవుని దృష్టిలో అతను ప్రవక్త కాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక సంస్థ తయారు చేసి ప్రవక్తని ప్రపంచమంతా సువార్త చెప్పని ఒక సంస్థ పంపదు. అలా పంపినా దేవుడు ఒప్పుకోడు. దేవుని బైబిల్లో దేవుడే తయారు చేసుకుని, దేవుడే వారికి బయలుపరుచుకుని, దేవుడే అభిషేకించి, దేవుడే ప్రవక్తల్ని పంపినట్లుగా పాత నిబంధనలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రవక్త అంటాడు, ఒక ప్రవక్తని ఒక సంఘ శాఖ పంపనేరదు, ఒకవేళ పంపినా దేవుడు అతనితో ఉండడని చెప్పాడండి. కాబట్టి తయారు చేయలేం ప్రవక్తని. ఏం చేయలేం? తయారు చేయలేం, మనం అభిషేకించలేం. లేదా మనము ఓటేసి అతను 4-5 ప్రవచనాలు జరిగితే ఈరోజు ప్రవక్తలు అయిపోతున్నారు పేరు. నో. ప్రవక్తలు తయారు చేయబడరు. ప్రవక్తలు ఇదివరకే దేవుని చేతుల్లో తయారు చేయబడి పంపబడుతున్నారు. ఇంకో మాట చెప్పమంటారా? అసలు ఈ భూమి మీద రాకముందే వాళ్ళు దేవుని చేతుల్లో ఉన్న ప్రవక్తలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగాక. సో ఏం చెప్పుకోవస్తానంటే, మోషే ఈ 12 మందిని పిలుచుకురా, త్వరగా వారు ఈ విషయాలు చెప్పు అని చెప్పి ఈ 12 మంది గోత్రకర్తల్ని ఇక్కడి నుంచి పంపిస్తున్నాడు. 13వ అధ్యాయం మనం చూస్తున్నాం. 17 వచ్చిన చదువుదాం. మోషే కానాన్ దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారు తిట్లనను. ఎందుకు ఏమంటున్నాడైనా? మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. అంటే ఒక అభయాస్తం ఇస్తున్నాడు అనమాట. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే ఏదన్నా మీకు కనబడినప్పుడు భయపడకండి. ఎందుకంటే అది ఎలా కనిపించినా దేవుడు మనకు వాగ్దానము చేశాడు, దాన్ని ఇస్తాడు అని 12 మందికి కూడా కరెక్ట్గా చెప్పాడండి. ఈ మాటలు 10 మందికి ఎక్కలే, 2కి మాత్రం ఎక్కుతున్నాయి. ఈ ఉదయకాలంలో ఎంతమంది కూర్చున్నారు, ఎంతమంది ఎక్కుతుందో నాకు తెలియదు. మరి ఎంతమంది ఎక్కించుకుంటున్నారో కూడా నాకు తెలియదు. ఎంతమంది ఇందులో యెహోషువ కాలంలో కూడా తెలియదు. ఎందుకంటే వారు ఏమై ఉన్నారో వారి క్రియలే బయలుపరచబడతాయి. ప్రభు నామమున మహిమ కలుగాక. ఎంతమంది వింటున్నారో సరిగా అనేది కూడా ఇక్కడ నాకు తెలియదు, కానీ దేవుడైతే చూస్తున్నాడు. చూడండి నా ప్రియ సోదరులారా, చదవమ్మా. ధైర్యం తెచ్చుకొని ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఏమన్నాడు? ఒక కొండ ఎక్కి చూడండి ఆ దేశం ఎలా ఉందో. మన దేవుడు చెప్పిన దేశం ఎలా ఉండదో ఒక్కసారి చూసారండి. మనం వెళ్ళబోయి ఆ దేశం ఎలాగుందో చూసిరండి. పంపుతున్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి అసలే? ఇప్పుడు చూడాలి ఒక ఆతృత ఉండాలన్నమాట అండి. ఇప్పుడు ఒక కొత్త భవనం కట్టాడు మీ తండ్రి, మీ తల్లు, మీ చెల్లు, సహోదరులు. చాలా అందమైన భవనం అన్నమాట. ఒక వెళ్ళాలండి అనుకోండి, తీసుకెళ్తా అంటే ఎలా ఉంటుంది మీకు? తీసుకెళ్తావా? తీసుకెళ్ళు అంటావా? ఎప్పుడు తీసుకెళ్తావు? అసలు ఎలా ఉంది, అది ఏ విధంగా ఉంది అని చూసేదాకా కొందరు బరికేస్తారన్నమాట. అలా వీళ్ళు యెహోషువ కాలంలో మాత్రం చాలా ఎగ్జైటెడ్ ఉందన్నమాట. ఇప్పుడు చూద్దామని. మిగతా వాళ్ళు వెళ్దాంలే, చూద్దాంలే అన్నట్టుంది పరిస్థితి. సంఘంలో కూడా చాలామంది అలాగే ఉంటారు. వెళ్దాంలే, చూద్దాంలే, పాటలు వేయక, వాక్యం వేయక, వీలైతే వెళ్దాం, కుదరదు. చుట్టాలు వచ్చారు అప్పుడే, ఈ దరిద్రపు చుట్టాలు అప్పుడే రావాలా? చర్చికి వెళ్తున్నప్పుడు సమయంలో
ఆరాధన సమయంలో, దేవుడికి వచ్చే సమయంలో అప్పుడు వచ్చి దెయ్యాలని కూర్చుంటే అప్పుడు వచ్చి కూర్చుంటాయండి. ఖచ్చితంగా వీటిని ఇట్లా త్యాగించి జయించి ముందుకు రావాలి. నీ ముందు ఒక వెళ్ళా కనబడాలి, నీకు ముందు ఒక వాగ్దాన దేశం కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మా. దానిలో నివసించి జనము బలం గలదో, బలం లేనిదో, కొంచెమైనదో, విస్తారమైనదో, వారు నివసించు భూమి, అబ్బా భూమి ఎలా ఉందో కూడా భూమి చూడండి, అది ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, తెల్లగా ఉందా, ఎలా ఉందో ఆ భూమి కూడా చూసిరండి అయ్యా అని చెప్తున్నాడు. అన్నీ వరుస్తున్నాడండి ఆయన. అంటే ఆ దేశాన్ని పంపేటప్పుడు మీరు ఏమేమి చూడాలో, ఎట్లా చూడాలో అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. చదవండి. అది మంచిదో చెడ్డదో, ఎట్టివో, వారు గుడారులు ఉంటున్నారు, కోటలో ఉంటున్నారు, ఆ భూమి స్థారమైనదో నిస్తారమైనదో, దానిలో చెట్లు ఉన్నావో లేవో, అబ్బబ్బబ్బా ఏగిలి వారికి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పేశాడండి ఆయన. మరి ఏగిలి వారు ఏ పనిలో ఉండాలి? తమ దాసులైన మోషే చెప్పిన ప్రకారంగా సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ అంటారు కదా, ఆ సూచనల ప్రకారంగా వెళ్ళి వాళ్ళు ఏం చేయాలంటే తమ దైవజనుడు చెప్పినట్టుగా ఉందో లేదో, మరి దైవజనుడికైనా మోషేకి దేవుడు చెప్పినట్టుగా ఉందో. ఇప్పుడు దేవుడు చెప్తేనే కదా మోషే చెప్తున్నాడు దాన్ని. ఏమన్నాడు అక్కడ? యెహోవా మోషేతో ఇట్లా నేను, ద లార్డ్ స్పీక్ ఇన్ టు మోజెస్. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఆ 12 మందితో మాట్లాడుతున్నాడు అండి. దేవుని వాక్యము ప్రవక్తల వద్దకు వస్తుంది. ప్రవక్తలు తన కిందనటువంటి ప్రధానులకు చెప్తున్నారు. ఈ 12 మంది దేనికి సాదృశ్యం తెలుసా? ఈ 12 మంది కొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క శిష్యులకు సాదృశ్యంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగాక. చూడండి, ఆ శిష్యులు దేవుని సేవకులై ఉన్నారు. దేవుని సేవకులు సొంతంగా చెప్పడానికి ఏం లేదు, కానీ ఆయనే ఒక ప్రవక్తగా బయలుపరచుకుంటే కొండ మీద ఉంది. దేవుని నుంచి స్వరమిని యేసు ప్రభువే ఒక ప్రవక్తగా ఉండి ఆ 12 మందికి మోషే వలె నింపుతా ఉన్నాడండి. దేవుని మహిమ కలుగాక. కాబట్టి మోషే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో వాటి ప్రకారంగా వారు వెళ్ళవలసింది. మరియు మీరు చూసిన తర్వాత ఏం చేయాలంటే, అక్కడ మంచి చెట్లు పొలాలు ఉంటే మీరు ఆ దేశ పండ్లు కొన్ని తీసుకుని రెండని చెప్పాడు. సరిగ్గా ఆ టైంలో పంటకాలం ఎలా చెప్పాడో ఆ విధంగా వారు బయలు వెళ్ళారు. ప్రభు నామన మహిమ కలుగాక. 23 వారు ఎస్కోలు లోయలోనికి అక్కడికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క, అసలు ద్రాక్ష చెట్లు ఉంటాయా, పాదులు ఉంటాయా? చెట్లు అన్నాడేంటి ఈయన? అప్పుడు డౌట్ వచ్చేసింది. అవును, ద్రాక్ష చెట్లు ఉన్నాయి. ఆ చెట్టుకి ఒక గెల అంటండి, ఇద్దరు మోసేంత పెద్ద గెల అంటండి. అది ఎప్పుడైనా అలాంటి పనులు చూసా మన జీవితంలో, మన బతుకులో చూసుండం. కానీ ఆ దేశంలో ఎంత అభివృద్ధి చూడండి. సారవంతమైన భూమి అండి అది. పైగా దేవుడు ఎన్నిక చేసుకున్న భూమి అండి. ఆ నీరు, బెత్లెహేము నీరు చాలా రుచిగా ఉంటుందని చెప్తున్నాడు బైబిల్లో. దేవునికి మహిమ కలుగును గాక. కోసి ఏం చేస్తారండి వాళ్ళు? ఇద్దరు ద్రాక్ష గెలను మోసుకొస్తున్నారండి, గెడ వేసుకుని మోసుకొస్తున్నారండి. ఆలోచించండి, వారు ఏ దేశమైతే వెళ్ళారో ఆ దేశంలో చూచి సంచరించి అదంతా చూసిన తర్వాత మోషే అన్నాడు, అక్కడ కొన్ని పండ్లు ఉంటాయి కదా, అవి తీసుకురండి, మేము కూడా తింటామని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. సో బయలు వెళ్ళారు, ద్రాక్షకాయలు తీసుకొస్తున్నారు, చాలా మట్టుకు వచ్చేసారు. దేవుని ప్రవక్త అన్నాడు, ఈ వచ్చే సమయంలో వాళ్ళు నేరుగా మోషే వద్దకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎలా అంటారు చూడండి. 26 ఇట్లా వారు వెళ్ళి పారానారయ మందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకు, ఇశ్రాయేలు సర్వసమాజం వద్దకు వచ్చి వారికిని ఆ సర్వసమాజమునకును వచ్చింది 12 మంది. ఈ 12 మందిలో యెహోషువ కాలేబులు కూడా ఉన్నారు. వీళ్ళకి ఆతృతగా ఉంది. వాళ్ళు ఎంత ఆతృతగా వెళ్ళారో వీళ్ళు కూడా వాళ్ళు రాగానే ఏం చెప్తారని అంతే ఆతృతతో చూస్తున్నారు మోషే మరియు సమాజం అంతా కూడా. అంటే సంఘము సమాచారం కొరకు ఏదో చూస్తున్నది. దేవునికి మహిమ కలుగాక. ప్రధానులు వెళ్ళారు,
ప్రధానులు తెచ్చే సమాచారం కోసము వాళ్ళంతా ఎదురు చూస్తున్న సమయం అది. వారు వచ్చారు, సర్వ సమాజానికి ఆ విషయాన్ని సమాచారం అందిస్తున్నారు. వాళ్ళు ఏం అందిస్తున్నారు ఇక్కడ పాయింట్ అండి. ఇక్కడ వాళ్ళు ఉన్నదొట్టుగా చెప్తున్నారా, లేదు చెప్తున్నారా, అసలు దేవుడు చూపించినట్టుగా నా దేశం ఉందా అనేది వీళ్ళు చెప్పవలసిన అవసరం ఉంది. వీళ్ళు ఇచ్చే టెస్టిమనీ, వీళ్ళు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టే ఆ సంఘము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. లేదా వారు సరిగా టెస్టిమనీ సరిగా ఇవ్వకపోతే సంఘము గలిబిలైపోయే సమయం ఏంది. ఇది ఒక కాంట్రవర్సీ సమయం అన్నమాట, వివాదమైన సమయం ఇది. ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఉంది అని నమ్మకంతో వాళ్ళు ఏం చేశారు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారండి. మోషే మాటలకు లోబడి మోషే చెప్పినట్టుగా వాళ్ళు చేసుకుంటూ నమ్మకంతో విశ్వాసంతో వాక్యాన్ని విన్నారు కనుక, మీకు తెలుసా ఇంకా వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు, బట్ వారు వాక్యాన్ని వింటున్నారు. ప్రైజ్ ది లార్డ్. అరణ్యమందు కొండ మీదకి వెళ్ళి మోషే దేవుడు పిలిచి ఆ ధర్మశాస్త్రం ఇచ్చే వరకు కూడా ఐగుప్తుల వారికి ధర్మశాస్త్రమే లేదనే విషయం తెలుసా. దేవుడు వారికి వాక్యం ఎప్పుడు ఇచ్చాడంటే అరణ్యమందు అనగా మార్గ మధ్యలో ఆ కొండ మీదకి దేవుడు మోషేని పిలిచి అక్కడిచ్చాడు ధర్మశాస్త్రము, పదాజ్ఞలు, పలకలు. కానీ వారు అంతకుముందే నమ్మారు. దాని ప్రవక్త అన్నాడు విశ్వాసం అనేది అప్పుడే ఉన్నది అంటున్నాడండి. వారు కేవలం బై ఫెయిత్, విశ్వాసం ద్వారా నమ్మకంతో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు వారి నమ్మకము కరెక్ట్గా రుజువు చేయబడాలంటే మోషే చెప్పినట్టుగా ఆ దేశము అట్లా ఉందో లేదనేది దానికోసం వీళ్ళు ఆలోచించవలసిన, తీవ్రంగా ఆలోచించవలసిన సమయం అండి ఇది. ఎందుకంటే వీళ్ళకున్నటువంటి ఆ పనులు, వీళ్ళకున్నటువంటి ఆ తిండి పదార్థాలు ఇవన్నీ విడిచిపెట్టి బయటకు వచ్చారు కనుక. నాతో ఉన్నారా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సరిగా వినాలి, మీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. మన అరికథ బురకథ చెప్పుకోవట్లేదు, జీవంగల వాక్యం చెప్పుకుంటున్నాం. దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దానికి ఇవ్వాలంతే. దేవునికి మహిమ కలుగాక. అశ్రద్ధగా వినకూడదు, నిద్రపో తినకూడదు. మీరు ఖచ్చితంగా మెలుగుగా ఉండాలి, మీరు భయము కలిగి ఉండాలి. ముందు మీరుండేది స్థలం దేవుడు నివసించే స్థలం అని, దేవుడు మాట్లాడే స్థలం అని కొంచెం గౌరవం ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. సమాచారం తీసుకొచ్చారు. మిక్కిలి ఆ సమాచారం విన్నప్పుడు దాంట్లో 10 మంది ఇచ్చిన స్టేట్మెంట్ తేడాగా ఉంది, దాంట్లో 2 యెహోషువ ఇచ్చిన స్టేట్మెంట్ తేడాగా ఉంది. అందుకే ప్రవక్త లుక్ అండ్ యెహోషువ కాలి వైపు చూడండి అని సంగతి చెప్తున్నాడండి. మిగతా 10 మందిని ఎందుకు పట్టించుకోలేదు? ఇక్కడ అదే తెలుసుకోవాలి మీరు. అక్కడ సంఘములో ఏం జరుగుతున్నదో అనే దానిపైన దృష్టి పెడితే ఈ కొత్త నియమ సంఘములు కూడా, ఈ చారిత్రక సంఘములు కూడా అదే జరుగుతుందనే విషయం గమనించాలి. అప్పుడు సంఘం ఏం చేయాలి? అందులో ఎవరైతే స్థిరులుగా బలంగా ఉన్నారో యెహోషువ కాలువైపు ఎందుకు చూడమని చెప్తాడో ప్రభుత్వం అనే దానికోసం జాగ్రత్తగా మీరు యెహోషువ కాలువల కోసం ధ్యానించుకుంటూ వెళ్తుంటే ఎక్కడో చోట పట్టు దొరికింది మీకు. ఏమనగా వెళితిమి, అది పాలు తేనె ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి అంతే. అక్కడ దాకా సమాచారం బాగా చెప్పారండి వాళ్ళు. మాట్లాడుతూ అయితే అన్నక్కడ కొంచెం ఆలోచిస్తాం. కానీ అంతా చెప్పాక కానీ అంటే అక్కడ మళ్ళీ గుండెలు రాలిపోతాయి. వీళ్ళు ఇక్కడ దాకా బాగా చెప్పి కానీ అంటే భేదమైన విత్తనాన్ని వేస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంది, దేవుడు తినొద్దన్నాడా, దేవుడు ఇదన్నాడా అదన్నాడా అని తీసుకొచ్చి మెల్లిగా ఒక తప్పుడు విత్తనాన్ని అవ్వలో నాటినట్టుగా 20 లక్షల మంది ప్రజలకి ఇచ్చే సమాచారం ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ 10 మంది మెజార్టీతో ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఎక్కువ మంది చెప్పిన విషయాన్ని ప్రజలు నమ్ముతారు సహజంగా, తక్కువ మంది చెప్పిన ప్రజల్ని పెద్దగా పట్టించుకోరు కూడా. ప్రపంచం జడ్జ్ చేస్తుంది.
జనం ఎక్కువ ఉంటేనే అది కరెక్ట్ అని, జనం తక్కువ ఉంటే అది కరెక్ట్ కాదని. లేదు లేదు, న్యాయం ఎటు ఉన్నదో అటే కరెక్ట్ అని మనం చెప్పాలి. జనసంఖ్యను చూడటం కదా, కానీ అక్కడక్కడ అది అది న్యాయం ఎటువైపు ఉందో అది చూడాలి మనం. వచ్చి వారు చెప్పారు, అయితే అయితే అనే పదం దగ్గర కానీ అని పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, చదవండి. బలవంతులు పట్నములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకిలు చూచితిమి. అమాలేకులు దక్షిణ దేశంలో నివసించున్నారు. హిత్తీయులు, యొబీసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు. కనానీయులు. ఆయన ఏం చెప్పాడండి? వీళ్ళని చూసినామని చెప్పాడా? వీళ్ళని చూసిరండి, వాళ్ళ ఎత్తు ఎంత ఉందో, గోళ్ళు ఎంత, ఆయన చెప్పిన సమాచారంలో గోళ్ళు ఉన్నాయా? ఏమండి, గోళ్ళు ఎంత ఉన్నాయో, ఆ జనులు ఎలా ఉన్నారో, బలంగా ఉన్నారో, బక్కగా ఉన్నారో, లావుగా ఉన్నారో అన్నాడు. అయితే అది ఆ దేశం బలంగా ఉందా, బలహీనంగా ఉందా, ఆ దేశము సారవంతమైందా కాదా, ఆ పళ్ళు ఎలా ఉన్నాయో చూడు, అది నిజంగా పాలు తెలుపంచి దేశంగా ఉన్నదా, ఏమండి ఎలా ఉన్నారు అని చెప్పినప్పుడు వీళ్ళు లేని చెప్పుకొస్తున్నమాట. అంటే వీళ్ళు చూసింది చెప్పిన తర్వాత, చూసింది ఏదైతే ఉందో దేవుడు ఇచ్చిందో దానికోసం తక్కువ ఇచ్చి సాక్ష్యము, వీళ్ళు చెత్త ఎక్కువ చెప్పారండి. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే, చెత్త సమాచారం వల్ల సంఘం గలిబిలవుతుందండి. సంపూర్ణంగా చెప్పినప్పుడే సంఘం స్థిరపరచబడద్ది. ఫీడింగ్ చూడండి, ఫీడింగ్ ఎలా ఇస్తున్నారు ఇక్కడ? రాంగ్ ఫీడింగ్ ఇస్తారండి వీళ్ళు. ఆ 10 మంది ఏమైతే రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారో అదే వాళ్ళలో జీర్ణించకపోతుంది. అందుకే ప్రవక్త అంటాడు, భేదమైన విత్తనం గురించి జాగ్రత్త పడండి, పులుసుని పిండి గురించి జాగ్రత్త పడండి. యేసుక్రీస్తు చెప్పినట్లుగా సమాచారం వెళ్తుంది, చెప్పుకొస్తున్నారు వీళ్ళు. ఆ తర్వాత యోర్దాను నది ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. ఈ మాట చెప్పగానే వీళ్ళు ముందు చెప్పారు, చూసారు ముందు ఏది, ఇదిగో పల్లి, ఇదిగో ఆ దేశం ఇదిగో అని చెప్పారు కదా, అదంతా కొడుకుపోయింది మొత్తం. ఇప్పుడు అంతా తిన్నాక దాంట్లో విషయం పెట్టామంటే ఎలా ఉంటుంది? అన్నీ పెట్టి తినేసిన తర్వాత అందులో విషం ఉంది, కానీ విషం ఉంది అందులో అంటే కంగారు పడకుండా ఎవరు ఉంటాడా? చెప్పండి, కంగారు పడి ఉంటారు ఎవరన్నా? మీరు ఉంటారా? ముందు నాకు ఫోన్ చేస్తారు, తప్పదు కదా. అంత కంగారు పడే సమాచారం వచ్చింది నెలకి. సమాచారం చెప్పవలసింది చెప్పకుండా, చెప్పకూడదని సంఘానికి చెప్పారండి. కొన్నిసార్లు కొన్ని కార్యాలు, కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యాలు కొన్ని చెప్పకూడదు. అసలు ఏవి చెప్పాలో ఏ చెప్పకూడదో సమాచారం అందించేవాడికి తెలియాలి ఫస్ట్. ఆ సెన్సు యెహోషువ కాలేబులకు ఉందండి. కానీ వీళ్ళకి 10 మందికి సెన్స్ కాదు, కామన్ సెన్సే లేదు వీళ్ళకి అసలే. కొన్ని సందర్భాలు కొన్ని కార్యాలు యేసుప్రభు అంటాడు, ఇప్పుడు నేను చెప్పినా మీరు గ్రహించలేరు అంటాడండి. అటు సమయం వస్తుందని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన 10 మంది ఏం చేయాలంటే, వాళ్ళకి ఒక భయం కలిగి ఉంటే ఆ కార్యాన్ని యెహోషువ కాలేబులతో పంచుకోవాలి ముందు. ఎవరు బలహీనంగా ఉన్నారో వారు బలవంతులతో ఉన్నప్పుడు బలం పొందుకుంటారు. ఎవరు వీక్గా ఉన్నారో వారు వెళ్ళి స్ట్రాంగ్ ఉన్న వారితో సహవాసం చేస్తే స్ట్రాంగ్ అవుతారండి. ఇదంతా చెప్తుంటే యెహోషువ కాలేబులు చూసి చెప్పిన సమాచారం ఏంటి, ఇది తెచ్చిన సమాచారం ఏంటి చెప్పి కంగారు పడ్డారు. దాంట్లో కాలేబు చూడండి, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనం నిత్యముగా ఆమేన్ దీనికి చెప్పలు కూడా వచ్చాయండి. అంతమందిలో ఆ 10 మందిలో ఆ 10 మంది అలా సాక్ష్యం ఇస్తుంటే ఒక్క కాలేబు మాత్రం అన్నాడు, జనులను నిమ్మలపరుస్తున్నాడంటే అప్పటికే కలవరం స్టార్ట్ అయిపోయింది. అప్పటికే వారి మధ్య ఒక భయంకర పరిస్థితి ఏర్పడింది. 14 కూడా చదివితే వాళ్ళ కండిషన్ మనకు అర్థమవుతుంది. చదువుతారు 14 ఒకటి వచ్చిన. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి, ఒకసారి నేను వాక్యం చదువుతుంటే నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి అప్పుడు సర్వ సమాజము చదవమ్మా, ఎలుగెత్తి కేకలు వేడ్చి ఇంకా ఉంది. ఎంత ఏడ్చేసరి ఏం జరిగిందని వెనక్కి వెళ్ళాను.
వెనక్కి వెళ్తే 13వ అధ్యాయం చదువుకొస్తుంటే అర్థమైంది, ఓహో ఎందుకు ఇడిచారా అనిపించిందండి. ఏకంగా రాత్రంతా ఎలిగెత్తి ఇడిచారంటే వీళ్ళు సర్వసమాజం విడిచేసారు. ఒక్కరు కాదు, మొత్తం సర్వసమాజం అంటే 12 గోత్రాలు మొత్తం విడిచేస్తున్నాయండి. సమాచారము వీళ్ళు సరిగ్గా చెడ్డ సమాచారం చెప్పినందుకే వారు కలవరపడ్డారు. ఈ కలవరాన్ని చూసి ఇప్పుడు ఆ 10 మంది ఏ ఫీడింగ్ ఇస్తున్నారో కాలేబు గ్రహించగలిగాడు, యెహోషువ గ్రహించగలిగాడు. ఓ ఖచ్చితంగా వీళ్ళు రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇదంతా తప్పుడు బాధ చేస్తున్నారు, సమాజాన్ని గలిబిలి చేస్తున్నారు. గుర్తించి వీళ్ళు జాగ్రత్తగా ఏం చేశారంటే ముందు కాలే ముందుకు దూకి జలాలను నిమలపరిచి ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నాడట? నిశ్చయంగా మనము వెళ్ళిదము, దానిని శోధనపరుచుకుందాము, దాన్ని జయించడానికి మనకు శక్తి చాలును. ఓ హల్లెలూయా! అంతమందిలో ఒక్కడు ఎనర్జీ కలిగి ఉన్నాడండి. తనతో పాటు యెహోషువ కూడా ఉన్నాడండి. యెహోషువ కాలం కోసం చాలా లోతుగా చెప్పిన ప్రవక్త, దాన్ని మీతో పంచుకుంటాను. దేవునికి మహిమ కలుగాక. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మన వారి మీదకి పోజాలం అనేది, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసాలను భక్షించు దేశము, దానిలో మనకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అని చెడ్డ సమాచారం చెప్పినందుకు సర్వసమాజము ఆ కింద వచనములో అప్పుడు ఆ మాట విన్న తర్వాత ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజల రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చిరి. ఇది సంఘటన. సమాచారం అనేది సరిగ్గా అందించవలసిన ప్రజలు పోయి అక్కడ ఏదైతే జయించగలమన్న దాన్ని బలహీనపరిచి, ఏదైతే సాధనపరచుకుంటామో దాన్ని బలవంతంగా చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆలోచనల్ని, దేవుని వాగ్దానాన్ని చాలా తక్కువగా చూశారండి. దేవునికి రోషం వచ్చింది ఈ విషయంలో, చాలా రోషం వచ్చింది ఆయనకి. దేవుని మహిమ కలుగాక. చూడండి తర్వాత వచ్చినములో, మరి ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల మీద సనుక్కునిరి. మొత్తం ఇశ్రాయేలు అందరూ ఎలుగెత్తి ఏడ్చిన తర్వాత సనుగుట మొదలుపెట్టారు. ఎవరి మీద? మోషే మీద, అహరోను మీద. ఎందుకంటే ఇద్దరు కదా నాయకులు మీద నడిపించేది. 20 లక్షల మందికి వీళ్ళు నడిపించినప్పుడు వీళ్ళందరూ తిరగబడతారు. ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఆ సర్వసమ్మని చెప్తున్న మాటలు. ఈ అరణ్యం మేము ఎలా చావవెలను, మేము కత్తివాత పండినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోకి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవద్దురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు మనం నాయకుని ఒకరిని నియమించుకుందాం, ఒక నాయకుని ఏర్పరచుకుందాం. ఉన్న నాయకుడి మాట ఎంట్లేదు వీళ్ళు. దేవుడు పంపిన ఒక నాయకుడి మాట ఎన్నుకుండా ఇంకో నాయకుడు ఎన్నుకున్నారంటాడు. అసలు ఈ ఎన్నికలు ఏంటో అర్థం అవ్వట్లేదు. ఆ రోజు వెళ్తుండగా మాకు కూడా రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలన్నారట. సమయాలు వచ్చి అది కరెక్ట్ కాదంటే, నువ్వు పక్కల నువ్వు మంచోడు, నువ్వు కాదంటలేదు, నువ్వు మంచోడుగా నీ పిల్లలు మాత్రం మంచోళ్ళు కాదు కాబట్టి నీళ్ళు అందరూ ఉంటారేంటి, మాకు రాజు కావాలంటుంటే ఆయన వెళ్ళి ప్రాణం చేస్తుంటే నన్ను తోసేసారు వాళ్ళు, నిన్ను కాదన్నాడు ఆయన. కాబట్టి వాళ్ళకి రాజు అంటే ఎన్నిక ద్వారా తెచ్చుకున్నారు, కోరి తెచ్చుకున్నారు రాజుని. ఆ రాజే ముళ్ళే కూర్చున్నాడు వాళ్ళకి. తర్వాత ప్రియులారా, మనం ఎన్నడూ మనిషి రీతిగా మనిషిని ఎన్నుకోకూడదండి, దేవుడు ఎన్నుకుని పంపించాలి. ఒక సంఘము కూడా ఒక పాస్టర్ని సంఘములోంచి ఎన్నుకోకూడదు. పెద్దలు ఎన్నుకోవచ్చు కానీ కాపని ఎన్నుకోకూడదు. ఆ ఎన్నిక సిస్టమ్ లేదు. దైవ సేవకుల్ని దేవుడే స్వయంగా మాట్లాడి ఆయనే పంపిస్తాడు. వ్యక్తిగతంగా దేవుడు వాడితో మాట్లాడతాడు. వాళ్ళు ఒక్కడైన వాడు 1000 మందితో సమానంగా వస్తాడు. వాడు ఎవడ మాట విన్నాడు. సంఘం ఎన్నుకుందనుకోండి, సంఘం మళ్ళీ దించేస్తుందండి, ఎలక్షన్లాగా అనమాట. అలాగే బయట సంఘ సంస్థలో జీతగాళ్ళు చేసే పనులు అవన్నీ కూడా వాళ్ళకి నచ్చితే ఓటేస్తారో, తర్వాత దించేస్తారో. ఇక్కడి నుంచి అతను బ్యాగ్ చదువుకొని ఇంకో సంస్థకి వెళ్తాడు, ఆ సంస్థ ఈ సంస్థకి వెళ్తాడు. కానీ దేవుడు పిలిచిన మనుష్యుడు ఆ సంఘముతోనే పోరాడతాడు.
తేడోపేడ తెలుసుకుంటాడు. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు దేవుడు సరైన వాళ్ళు అనుకోండి, దేవుడు సంఘాన్ని సెట్ చేస్తాడు. ఒకవేళ సరికాదు సేవకుడు అనుకోండి, దేవుడు సేవకుని తీసేసి దేవుడు ఇంకొక సేవకుడిని ఆయనే నియమించుకుంటాడండి. దేవుని కార్యాలు అలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ యెహోషువ లేకపోతే మోషే మీద, అహరోనుల మీద మొత్తం సంఘం అంతా తిరగబడిపోయిందండి. నాతో ఉన్నారా? తిరగబడిపోయినప్పుడు మరి మోషే, అహరోనులు ఏం చేయాలి? అయ్యో ప్రభువా ఏం చేయమంటావు, దేవుని దగ్గర చెడుతున్నారు వాళ్ళు. మొత్తం సమాజం అంతా గోల్ చేసినప్పుడు 6వ వచనం చూడండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబులు బట్టలు చింపుకుని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి వచ్చిన దేశము మిక్కిలి మంచి దేశము అన్నారండి. వాళ్ళు ట్రీట్మెంట్ మారిపోయింది ఇక్కడ. దేవుని మహిమ కలిగాక. 10 మంది చెప్పిన దానికి అందరూ ఏడుస్తూ కూర్చున్నారు, అందరూ గలిబిలైపోతున్నారు. ఇంకేంటి భయం ఏంటి పిల్లలకి? అయిపోబోయ్ ఇక మనము వాళ్ళ చేతిలో హతమార్చబడతాం. వాళ్ళు నెఫీలు అంటే చాలా ఎత్తుగలవారు, రాక్షసి బలులు, వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పుకొచ్చిన మాట చూడండి, 32లో ఉంది, ఘోరంగా 33లో ఉంది. నెఫీలు సముద్ర నాయకులు వంశపు నెఫీలు చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లనే ఉంటిమి. వాళ్ళకి వాళ్ళు అనేసుకుంటారు, మేము మిడతలం, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు రాక్షసులు, మేము మిడతలం. మేము మిడతలమని వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ రాక్షసులు మాకు అర్థమైపోయింది. గొప్ప బయలుపాటు వచ్చేసింది వీళ్ళకి. కానీ యెహోషువ కాలేబు వాళ్ళలేరు కదా. అందుకే లుక్ అండ్ యెహోషువ మరి కాలేబు వైపు చూడండి. ఎందుకు ప్రవక్త వాళ్ళ వైపు చూడమని తిప్పుతున్నాడు సంఘాన్ని అంటే, సంఘం అక్కడి నుంచి తీసుకోవాల్సిన ఆహారం ఉందండి. మిగతా సంఘం 10 మంది తీసుకున్నది ఆహారము గలిబిలు ఏర్పడింది. కానీ మిగతా వాళ్ళు యెహోషువ కాలేబు నుంచి ఆహారం తీసుకుంటున్నారండి. వాళ్ళు నిలబడ్డారు, బట్టలు చింపుకుని గట్టిగా అరుస్తున్నారు. ఖచ్చితంగా ఉంటున్నారు, ఆ దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చును, దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకొని ఆ దేశ ప్రజలకు భయపడుకొని వారు మనకు ఆహారం అగుదురు అని చెప్తున్నారండి. బాబ్బా, వీళ్ళ బూస్ట్కి మెచ్చుకోవాలండి. నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టామినా ఎలా ఉందంటే, అక్కడ అంతమంది లక్షల మందిలో 10 మంది మాటకి వాళ్ళు గలుబులైపోతుంటే 2 మాటకి ఎవరండి ఆకర్షించబడేది? ఏర్పరచబడిన వారు, ముందుగా నిర్ణయించబడిన వారు, వారు దేవుని మాటతో వేలాడుతున్నవారే, దేవుడు ఏ పక్షాన గ్రహించువారే, ఏ వాక్యంతో దేవుడు నిలబడి ఉన్నాడో అది ఆ సెన్స్ గల వారు వాక్య పక్షానికి వచ్చేస్తారండి. దేవునికి మహిమ కలుగాక. ఒకసారి ఈ యుద్ధంలో ఒక దూత కత్తి దూసి నిలబడిందండి, తెలుసా మీకు? అప్పుడు యెహోషువ వెళ్ళి అడిగాడు, అయ్యా నువ్వు వచ్చింది శత్రుపక్షాన మా పక్షాన అంటుంటే అన్నాడు, నేను యెహోవా పక్షాన వచ్చాను అన్నాడండి. అయితే నేను అక్కడ ఈ పక్కన ఉంటానయ్యా అన్నాడండి. చూసారా, దేవుని పిల్లలు ఎటు వాక్యం పక్షి ఉన్నారో ఆ పక్క వచ్చేస్తారండి. మహాసముద్రమైన గొప్ప జనమైన ఈ టైంలో వారు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఇలా చెందిన ఆత్మలన్నీ వేరవుతూ ఉన్నాయి, చెందుతూ ఉన్నాయి. దేవుడు ఇక్కడ డివైడ్ చేస్తున్నాడు. దేవుడు వాక్యము ద్వారా, సత్యవాక్యము ద్వారా, నిజమైన వాక్యము ద్వారా అక్కడ దేవుడు అందులోంచి నాణ్యమైన వాటిని ఏర్పరచుకున్నాడు. జల్లుని పట్టి గింజలను వేరు చేస్తున్నాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు దేవుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం గలవారు దేవుని వైపు వచ్చేస్తారండి. వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఎక్కడ వాక్యం ఉందో ఎక్కడ వాక్యము లేదో, ఎక్కడ సత్యం ఉన్నదో ఎక్కడ సత్యం లేదో, ఎక్కడ నటిస్తున్నారో ఎక్కడ జీవిస్తున్నారో అర్థమైపోద్ది వాళ్ళకి. వాళ్ళ ఆహారం వాళ్ళు గుర్తించగలరు. ఆ చిన్న బేబీ ఈగలు, ఆ చిన్న ఆ పక్షిరాజు పిల్ల ఆ కోడి పిల్లలతో ఉన్నప్పుడు ఆహారం తిందుగా రమ్మన్నప్పుడు అది నేను తిన్నంటుంది, ఇది నా ఆహారం కాదంటుంది. నేను మీతో సహవాసం చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా ఆహారం వేరుగా ఉంది, మీ ఆహారం వేరుగా ఉంది. మీరేమో వెళ్ళి ఆ పెండ మీద వెళ్ళిపోయి సంతోషంగా ఆనందంగా తినేస్తున్నారు. నేను దగ్గరికి వచ్చేసరికి దాని వాసన కూడా చూడలేకపోతున్నాను. నాకు అది తింటే వాంతి వచ్చేస్తుంది,
నా ఆహారం కానది అంటుంది. లేదు, మంది దా బ్రదర్ సిస్టర్ దా తిందాం అంటున్నారు వాళ్ళు, కోడి పిల్లలన్నీ కూడా. నాకెక్కడో నాకు వయసు వస్తుంది, నాకు టైం వచ్చింది, ఇది నాది ఆహారం కాదు. నా రెక్కలు చూడు ఎంత పడుకున్నాయో అంటుంది, నీ రెక్కలు చూడు ఎంత ఉన్నాయి అంటుంది. నువ్వు తినే ఆహారం వేరుగా ఉంది, నేను తినే ఆహారం వేరుగా ఉంది, పైగా మీ స్వరం వేరుగా ఉంది, నా స్వరమేమో డిఫరెంట్గా ఉంది. అసలు నేను ఎవరిని ఆయన పైకి చూసింది, పైన మదరీగలు వచ్చింది, నువ్వు నాదానివి. ఒక్కసారి వినగా ఎన్నిసార్లు కోడు స్వరం విన్నా అది ఎక్కలేదు, దానికి ఎక్కలేదండి. దాని స్వరం కాదు, ఇది ఆహారం కాదు, స్వరము కాదు, ఆహారం కాదు, సహవాసం కూడా కాదు, 3 తేడాగా ఉన్నాయి. నిజమైన స్వరం వచ్చింది, ఆ డిఎన్ఏ కరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది. వెంటనే నేను ఎలా రాని ఇప్పుడు ఎక్కడ ఉన్నంటే, నువ్వు అక్కడ ఉండేదాను కదమ్మా, నువ్వు పైన నీలాకాశంలో సంచరించేదానివి, నువ్వు కొండల్లోను పెంటల్లోను బుట్టల్లో తిరిగేదాను కాదు, ఎక్కడంటే నువ్వు నీలాకాశంలో సంచరించేదానివి చెప్పగానే ఒక బయలుపాటు దానికి వచ్చేసిందండి. యెహోషువ కాలము చెప్పిన మాట కొంతమంది కోడి పిల్లకి అర్థం కలదు, కానీ పక్షి పిల్లలకి మాత్రం అర్థమైపోయిందండి. దేవునికి మహిమ కలుగాక. ఒక్కసారి ఎగిరిందంట అండి. అప్పుడు ఏం చూసారంట, మేము కూడా ఎగురుతాం, మేము కూడా ఏ మాత్రం తక్కువ కొంత ఎగిరేయట, కొంచెం ఎగిరాయి, కొంచెం దాకా ఎగిరిన తర్వాత కళ్ళు కనిపించిన కోడి పిల్లలకి కింద పడ్డాయంటండి. అది జీమని వెళ్ళిపోయిన తర్వాత రెక్కల మీద కూర్చుందండి, ఆ నేరుగా పైకి తీసుకెళ్ళింది. యెహోవా తన ప్రజలను రెక్కల మీద మోసుకుని పోచాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఈ పిల్లల్ని, కోడి పిల్లల్ని కాదు, పక్షిరాజు పిల్లల్ని ఖచ్చితంగా రెక్కల మీద మోసుకొని ఆ నీలాకాశంలోనికి, ఆ మధ్య ఆకాశంలోనికి ఆయన వద్దకు చేరుకునే గడియ రాబోతుంది. దానికోసమే కదా మనం ఇక్కడ ఉన్నది, దానికోసమే కదా మనం ఇక్కడ లేచి ప్రార్థన చేసేది, దానికోసం కదా మనం ఉపవాసం ఉండేది, దానికోసమే కదా ఈరోజు టీవీలు మానేసింది, దానికోసమే కదా మన అలంకరణ మానేసింది, దానికోసమే కదా వాక్యము. కానీ ప్రతి దాని నుంచి ఎందుకు మనము వేరయ్యామంటే, మనము ఈ లోక సంబంధులము కాము, పై ప్రభావంతో మనం నడుస్తున్నామండి. యెహోషువ కాలంలో అలాంటి వారే. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెప్పినప్పుడు వాయిస్ అండి, తెలుసా, శబ్దం వెనక ఒక సూచన ఉంటుందంటండి. వీళ్ళతో దేవుడు ఉన్నాడు అంటానికి ఒక సూచన. అంత సర్వ సమాజం ఎదుట వాళ్ళు చెప్పే మాట, వీళ్ళు చెప్పే మాట దేవుడు ఎక్కడ రుజువుపరుస్తారో చూడండి. వాయిస్ అంటే ఇక్కడ స్వరం వెనుక, శబ్దం వెనుక ఒక సూచన ఉంటుందండి. వీళ్ళు శబ్దం చేశారు, సూచన దేవుడు ఇవ్వాలి, అప్పుడు సర్వ సమాజము గుర్తించాలి. చదువుదమ్మా 9వ వచనమండి. ఆ దేశ ప్రజలు భయపడుకుడి, వారు మనహారమవుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వావ్, దేవుడు మనకు తోడై ఉన్నాడు మాట చెప్పాడండి. వాళ్ళకి భయపడకని చెప్పాడండి. వీళ్ళు భయపడుతుంటే భయపడుకొని చెప్పే ఆ యొక్క శక్తి, ఆ ధైర్యము ఇది ముందే చెప్పాడు. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పిన ప్రవక్త చెప్పిన బోధకు లోపడ్డారండి వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఆ సర్వ సమాజం వారిని రాళ్ళతో కొట్టి, అంతే కదా, సత్యం ఇచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారండి. మనకి నిజం చెప్పినల్లా వృద్ధమైపోతారండి. నిజం చెప్పినప్పుడల్లా నీకు యాంటీ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నేను చెప్తానో యాంటీ అవుతున్నారో ఖచ్చితంగా గుర్తించాలి. అక్కడ నీకు సంబంధమే లేదు, అక్కడ నీకు పనే లేదు, అక్కడ నీ వారు కారు. దేవుడు మహిమ కలుగాక. రాళ్ళు కొట్టి చంపవలనగా ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలందరికీ కనబడెను. దేవుడు తాను ఆ వాయిస్ వెనకాల రుజువుపరుచుకున్నాడండి. ఇక్కడ ఈరోజు వాక్యమే కాదు, వాక్యం వెనకాల సూచనలు కూడా ఉన్నాయి. వాక్యం అందరూ చెప్తారండి, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఇరిమియా చూడండి, ఇరిమియా చెప్తున్నాడు, ఇదిగో మీరు 70 ఏళ్ళు మట్టుకు ఉండాలని చెప్తుంటే ఒకడు వచ్చినాడు, కాదు 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 అన్నాడు. మరి దేవుడు ఏం చేయాలి? ఒక సూచన పంపించాలండి. ఇరిమియా చెప్పిన ప్రకారంగానే దేవుడు అతడు అన్నాడు, ఎవరతను హనని అనేటువంటి అన్నాడు, ఇదిగో ఇక్కడే ఉంటారు మీరు, దేవుడు ఇక్కడే ఉంచుతాడు అన్నప్పుడు 2 సంవత్సరాలు అవ్వక మునిపే అక్కడ ఆ వ్యక్తి అంట చంపబడ్డాడటండి. దేవుని వాక్యానికి, సత్యానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు అది రాలిపోవలసిందేనండి.
కొంచెం టైం పడుతుంది. బట్ వెయిట్ అండ్ సీ. దేవునికి మహిమ కలుగాక. దేవుని యొక్క మహిమ వాళ్ళకి కనబడిందంట అండి. అప్పుడు దేవునికి ఎలాంటి కోపం వచ్చింది తెలుసా? కింద చూడండి, 11 వచ్చిన, యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మక యుందురు? నేను వారికి స్వాచ్ఛమీయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టిందునని మోషేతో చెప్పగా. ఇక్కడ చిన్న పరీక్ష. ఈ జనానంతా తీసేసి నీకు కొత్త జన్మిస్తానంటే మోషేకి సంతోషం కూడదండి? ఎందుకంటే మోషే కూడా వాళ్ళు ఇప్పుడు మోషే కూడా ఏం చేస్తాడు? మోషే మీద తిరుగుబడి చేశారు వాళ్ళు. రాళ్ళు ఎత్తేసిపోయారు, సనిగేశారు. ఇవన్నీ జరిగినాయి. కానీ మోషే అంటున్నాడు, ప్రభువా, ఇలా అనలేదు కదా ప్రభువా, నిజంగా నువ్వు ఇసుకుపోయినట్టే నీకన్నా ముందు ఇసుకుపోయిన ప్రభు, నేను అది అనుకుంటున్నాను, తీసే ప్రభువా అనే అవకాశాలు మోషేకైతే ఉన్నాయా? ఉన్నాయండి, ఎందుకు లేవు? కానీ అలా అనలేదండి ఆయన. ఏమన్నాడు చూడండి, మోషే యెహోవాతో ఇట్లా నేను అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు, నీవు నీ బలము చేత రప్పించేదివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పుదురు. యెహోవాను నీవు అనియు నిలుచుననియు పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందు నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీ ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గురించి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనముకి ఇచ్చిన దేశమును వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించదని చెప్పుకుందురు. బాబా, దేవుని కోపాన్నే ఆపగలంత గొప్పవాడేయాడు మోషే ఇక్కడండి. బైబిల్ అంతట్లో అంటండి, దేవుని కోపాన్ని చల్లార్చి దేవునికి ఇలా ఆలోచన చెప్పిందే మోషే ఒకడనంటండి. బైబిల్ అంతట్లో కూడా అంత దీనుడు, సాత్వికుడు మోషే ఇక్కడ అంతగా మారిపోయాడు. తర్వాత అతను ప్రార్థన విన్నాడట. అసలు దేవుడు నిర్ణయం తీసుకున్నప్పుడు మనసు మార్చుకోడు, దేవుడు అనుకుంటే చేస్తాడు. కానీ దేవుని మనసునే మార్చగలిగిందండి. బాబ్బా, అది ఎంత బాగా నచ్చిందంటే, ఇంకో చోడంటాడు, ముందు నా పేర్లు తీసేయ్యా వారి పేర్ల కంటే ముందు అని అడ్డుపడ్డాడట. చూడండి, దేవుని కోపం వచ్చినప్పుడు అడ్డుపడినవాడు మోషే. అక్కడ ప్రపంచం తలకిందులైనప్పుడు యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి కాపాడబడి ఉన్నాడు. ఒక అవకాశం ఇమ్మని ఆ దేశంలో దేవుడు కాల్చేయటానికి ముందుగా ఏలియా ఒకడు ముందుగా వచ్చి, ఓ దేవునికి మోకరించి, ఒక్క అవకాశం ఈ ప్రభువా, ఈ జనమును నీకు అప్పగిస్తానని చెప్పాడు ఈ కాల ప్రవక్త అండి. మధ్యలో నిలబడి వాడు ఇల్లేనండి మోషే, యేసుక్రీస్తు మరియు ప్రవక్త. ఈరోజు ప్రపంచం అగ్నితో కాల్చబడకుండా ఉండడానికి కొంచెం అడ్డుగా ఉన్నది ఎవరు తెలుసా అండి? కాస్తున్నది దేవుని వధువు కాస్తా ఉంది. దేవుని వధువును చూచి దేవుడు ఆ కోపాన్ని చల్లార్చుకున్నాడు. దేవుని వధువు లోపల రాగానే దేవుడు ఈ భూప్రపంచాన్ని అగ్నితో కాల్చబోతున్నాడు. అగ్ని వర్షముతో ఈ ప్రపంచాన్ని దేవుడు కాల్చబోతున్నాడండి. అడ్డుకున్నది ఎవరు తెలుసా? వధువు. ఇది తీయబడిన వెంటనే జరిగే పని అదేనండి. ఇంకా కృప మన మీద ఉందంటే ఇంకా దేవుడు వధువును చూసుకుంటాడు అన్నమాట. నీతివంతుల్ని కాపాడుకుంటాడండి ఆయన. దేవుని నామమున మహిమ కలుగాక. ఇదంతా చెప్పినప్పుడు దేవుడు ఆలకించి తన మనసు మార్చుకుని అన్నట్టు ఫైనల్గా, నీ మాట చెప్పున క్షమించున్నా. దేవుడికి చెప్తే దేవుడు క్షమిస్తున్నాడంట. మోషే చెప్పాడు, ప్రభువా క్షమించాను వాళ్ళని. బాబా, ఎంత బాగుందండి వాక్యం అది. ప్రభువా, నువ్వు ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఇది నీ ఘనత తీసుకురాదు, పైగా నీకు శక్తి చాలదే అనుకుని తీసుకెళ్ళకపోయాడు ఆయన అంటారు నీ కోసం. ఇది నీకేమాత్రం నీ సన్నిధి ఘనత తీసుకురాదు. ఇలా చేయొద్దు ప్రభువా, ఓర్చుకో ప్రభువా, కొంచెం సమయం ప్రభువా, నా ప్రార్థన విను ప్రభువా, వారిని క్షమించు ప్రభు అంటే మోషే మాట వినట దేవుడు వారిని క్షమించుచున్నాను మోషే అని చెప్పాడంటండి. చెప్పలు కొట్టచ్చా? దేవునికి మహిమ కలుగాక. ఒక్క ప్రవక్త మాట విని
ఆ జనాన్ని చంపడానికి ఉన్న వ్యక్తి దేవుడట అక్కడ వాళ్ళు అలా ఉంచాడటండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇటువంటి గలిబిల్లో లుక్ ఎట్ జెహోవా, జాషువా అండ్ కాలేబ్. యెహోషువ మరియు కాలేబుల వైపు చూడండి. ఎందుకంటే యెహోషువ మరియు కాలేబుల వైపు చూడమని చెప్పింది ఎందుకంటే అక్కడ వారంట అలాంటి గడ్డు పరిస్థితుల్లో మోషే పక్షముగా నిలబడి, మోషే ఏ వాక్యముతో వాగ్దానం నిలబడి ఉన్నాడో, మోషే ఎలాంటి అభిషేకం కలిగి ఉన్నాడో, దేవుడు మోషేతో ముఖాముఖి ఎలా మాట్లాడాడో, దేవుడు మోషేకిచ్చిన ఆ యొక్క మాటకి వారు మోషే ఎలా లోబడి ఉన్నాడో, ఇదంతా దగ్గర చూసింది యెహోషువ మరియు కాలేబులు అంటండి. ఒకసారి యెహోషువ కొండ మీద ఉన్నాడు తెలుసా మీకు? ఆ పై కొండ మీదేమో దేవునితో మాట్లాడుతున్నాడు మోషే, తెలుసు కదా. లోయలో అహరోను ఉన్నాడు, ఇంకా మిరియం ఉన్నారు, ఇంకా మరి సంఘం సమాజం ఉంది. సరిగ్గా పైనుంచి మోషే దిగి వస్తున్నప్పుడు మధ్యలో యెహోషువ మోషే కోసం కనిపెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ మోషేకిని జనుల మధ్యకి కొండ మీద యెహోషువ ఉన్నాడండి. యెహోషువ దగ్గరికి వచ్చినప్పటికీ ఒక శబ్దం వినబడుతుంది అనమాట. యెహోషువ ఏంటి ఆ శబ్దం అని అంటే అది సంగీత శబ్దము, అది ఆనందధ్వని. వాళ్ళు ఏదో తప్పు యుద్ధధ్వని లేకపోతే గెలిచినధ్వని అని చెప్తున్నప్పుడు కాదు, యుద్ధధ్వని కాదు, గెలిపితోని కాదు, వాళ్ళు ఏదో సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, నీ జనులు తప్పిపోయారు అని అక్కడ మోషేకి అర్థమైందండి. ఆ పలకలు పట్టుకుని అప్పుడే వస్తున్నాడండి ఆయన కూడా. యెహోషువ ఉన్నాడు, తెలుసా మీకు ఆ విషయం? ఆ కొండ మీద ఉండగానే కోపంతో మోషే 2 పలకలు పడేసినప్పుడు యెహోషువ క్వైట్ సైలెంట్లో ఉన్నాడండి. వై? ఎందుకు? హెచ్చించుకున్నాడా? ఏంటి మోషే ఎలా పడేస్తున్నావు, దేవుడి మాటలు ఏం చేస్తున్నావు తెలుసా అని గద్దించట్లే, సైలెంట్గా ఉన్నాడట. ఎందుకంటే దేవుడు మోషేలో ఉండి ఎలా పనిచేస్తున్నాడో అతను బాగా ఎరిగి ఉన్నాడండి. ఇది తప్పు అని ఆయన చెప్పలే. ప్రవక్త అన్నాడు, యెహోషువ కాలేబు వైపు చూడండి. దేవుడు వర్తమానం పంపి, దేవుని యొద్ద నుండి పంపబడిన వాడుగా సూచకుల చేత బలపరిచినప్పుడు ఈ వర్తమానికి లోబడుట వారి పని. ఖచ్చితంగా వారు తప్పక వర్తమానికుని లోబడవలను, ఆ వర్తమానికుని పట్ల గౌరవం చూపవలను. అందుకే అతను పడేస్తున్న మోషే తప్పులో ఉన్నా ఒప్పులో ఉన్నంట యెహోషువ కాలేబులు సైలెంట్గా ఉన్నారంటండి. దేవునికి మహిమ కలుగాక. దేవుని ప్రవర్తన వర్తమానంలో, ప్రైజ్ గాడ్, నాతో ఉన్నారా? రెస్పెక్ట్ వర్తమానం 71వ పేర చదువుతున్నానండి. మీ ఇంటికి పోయిన తర్వాత చదవండి పేర. గౌరవములు వర్తమానంలో 71వ పేర చదువుతున్నాను. కానీ మీ జ్ఞాపనముకు మరో సంగతి నేను త్యాగూరుచున్నాను. దేవుడు వర్తమానికుని పంపి అతడు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడుగా సూచక్రియలు చేత బయలుపరచబడినప్పుడు ఈ వర్తమానికునికి లోబడుట వారి పని. ఖచ్చితంగా వారు తప్పక వర్తమానికుడికి లోబడి ఉండవలను. అంటే మోషేకి ఈ వర్తమానికుని పట్ల గౌరవమును చూపవలను. అంటే మోషేకి. యెహోషువ కాలేబు వైపు చూడండి, వారు అతని పక్షమునే నిలబడిరి. ఇంత జరుగుతున్నా వారు యెహోషువ కాలేబులు మోషే పక్షాన్ని నిలబడ్డారంటండి. దేవుని సంఘంలో జనులు యెహోషువ కాలేబులే ప్రవర్తించాలి. వారు అలా ప్రవర్తించారు కాబట్టే గమ్యానికి చేరుకోగలిగారు. అందరితో పాటు వారు కలిసిపోయి వాళ్ళు గలిబిలు చేసి సంఘాన్ని పాడు చేసి ఇబ్బంది పరిచే ఆ 10 మందితో చేరకుండా ప్రత్యేకించబడి ఆ సందర్భంలో ఆ ప్రజలందరూ ఒక నాయకుని తయారు చేసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు తమ నాయకుని గుర్తించిన వారు తమ నాయకుడు ఏ వైపు ఉన్నాడో ఆ వైపే నిలబడ్డారట. వాళ్ళు యెహోషువ కాలేబులు మరియు మోషే మాత్రం నిలబడినారండి. అక్కడ మిగతా సర్వ సమాజం గలిబిలి పడిందండి. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు అన్నాడు ఆయన,
మోషే ఎందులో ఉంటే వారు కూడా అందులోనే ఉండిరి. మోషే తప్పు చేసినా ఒప్పు చేసినా ఏమైనా కానీ వారు అతనితోనే నిలిచి ఉండిరి. ఎందుకనగా మోషే దేవుని వర్తమానకుడని వారు ఎరిగి ఉన్నారు. దేవుని మహిమ కలిగాక. ఇంతే కాదు, ప్రవక్త అన్నాడు, ఆ స్థలం ఎక్కడ ఉన్నదో వారిని తీసుకుని వచ్చేటకు, ఆ మార్గంలో వారిని గురించి శ్రద్ధ తీసుకుంటకు వారికి ముందుగా ఒక దూతను పంపేను. అంటే తెలుసా మీకు, మోషేకి ముందు ఒక దూత నడుస్తుందని వీళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారంట అండి. వావ్, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎలియాజరు ముందు ఒక దూత ఎలాగెళ్ళిందో మోషేకి ముందు ఒక దూత వెళ్ళింది తెలుసా మీకు. ఏ అగ్నిస్తంభంలో పొదలో ఉన్నదో అదే పొదలో మాట్లాడిన యెహోవా ఒక దూత మోషేకి తోడుగా ఉందట అండి. అది చూశారంటే వీళ్ళు ఏమేన్. ఇప్పుడు మోషే ఆ స్థానంలో ఉళ్ళని మనం పెట్టుకుందాం కాసేపు మనం. నేను మహిమకలిగాక. 10 మంది ప్రపంచమంతా అబద్ధ ప్రవక్త అని రకరకాలు మాట్లాడుతున్నారు, కానీ అతను ఒక దూత నడిపిస్తుందని యెహోవా కాలేబులు అంటే వారు కొద్దిమంది కనిపెడుతున్నారు. ప్రపంచ సంఘ శాఖలన్నీ అతను అబద్ధ ప్రవక్త అంటున్నారు, అతను ఇది అని చెప్తున్నారు. ప్రపంచ సంఘాలని ఒక పక్కన ఉంటే కొంతను మాత్రం యెహోవా కాలేబుల వల్లే, అదిగో ఆ మోషే నమ్మడినట్లుగా కొద్దిమంది నిలబడి ఉన్నారు, యెహోవా కాలేబుల వల్లే. సంఘం ఇక్కడ ఫిల్టర్ చేయబడుతుంది, సంఘం వడతాంత సాధనం అయిపోతుందండి. జల్లుడి పడుతున్నాడు దేవుడి పేరు. ఓ దేవునికి మహిమ కలుగును గాక. ఆ మార్గం గురించి శ్రద్ధ తీసుకొని దానికి ముందు తీసుకెళ్ళేది మోషే కాదు, మోషేతో ఒక దూత ఉంది అని వారు ఎరిగి ఉన్నారట. కాబట్టి మోషే ఏం చెప్పినా దానికి శిరస వహించి ఉన్నదుటగా చేసేటువంటి వారు వీళ్ళే, యెహోషువ కాలేబులు. ఈరోజు ఈ వర్తమానం నీది నాది కాదు, ఒక దూత ముందు వెనక ఆవరించి ఒక ప్రవక్త ద్వారా తీసుకొచ్చిన వర్తమానం ఇది. దీనికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలంటే నువ్వు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటిది కుర్చీని అశ్రద్ధగా వింటున్నావేమో, ఒకవేళ జాగ్రత్త, అది నీకు మేలు చేయదు. దేవునికి మహిమ కలుగాక. అక్కడికి వేగుల వారిని వైపు చూడండి. వారిలో 10 మంది వెనక్కు ఇక్కడికి వచ్చి అన్నారు, ఓ మేము దాన్ని చేయలేం, అది అసాధ్యం, వీ కెనాట్ డూ ఇట్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, వీఆర్ సైంటిస్ట్స్. ఎందుకంటే మేము శాస్త్రవేత్తలు అన్నారట వాళ్ళు. ఎవరాళ్ళు? ఆ 10 మంది. ఆ 10 మంది వచ్చినాడు, మేమంతా వీఆర్ ద సైంటిస్ట్, మేము శాస్త్రవేత్తలం, అండ్ వీ హ్యావ్ లుక్డ్ ద థింగ్స్ ఓవర్, మేము బాగా దానికోసం పరిశీలన చేసేసాం అన్నారట వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి? ఆ దేశంకి వెళ్ళి మేము బాగా చూసాం, ఇవార్ ద సైంటిస్ట్, మేము శాస్త్రవేత్తలం, అన్నీ పరిశోధించాం, ఆ మట్టి చూసాం, ఆ జనం చూసాం, ఆ బాడీ చూసాం, పెద్ద పెద్ద బాడీ కోడలు, ఆ పెద్ద పెద్ద ఏంటంటే గోడ చూసాం, ఓ మేము బాగా ఎరిగి ఉన్నాం. అప్పుడు అన్నారంట, ఇట్స్ సైంటిఫికలీ ఇంపాసిబుల్, వీ కెనాట్ డూ ఇట్, అది శాస్త్రీయముగా అసాధ్యం. ఎందుకంటే ఆ గోడ మనం పాల్గొట్టలేం, శాస్త్రీయంగా గోడలు మనము తీయలేం, శాస్త్రీయంగా ఆ జనాలతో మనం పోరాడలేం. వాళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి, మనకి ఏమీ లేవు, మనకి అసలు పరికరాలు లేవు, యుద్ధ సంగతి లేదు, కానీ వారికి అన్నీ ఉన్నాయి శాస్త్రీయంగా. ఇట్ ఈస్ సైంటిఫికలీ ఇంపాసిబుల్, వీ కెనాట్ డూ ఇట్, అది శాస్త్రీయంగా అసాధ్యం, మనం అది చేయలేం అన్నారటండి. కానీ ఆ శబ్దములో ఇంకో శబ్దము, అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు అన్నాడు ప్రవక్త. వారిలో ఒకని పేరు యెహోషువ, మరొకని పేరు కాలేబు. శాస్త్రకోణం ఏమై ఉండనో వారు దాన్ని వైపు చూడలేదంట అండి. ఆ సైంటిఫిక్ ఏంటి మాకు తెలియదు, అదేంటి మాకు అనవసరం అంతాను, ఆ శాస్త్రం నాకు అనవసరం. దేవుడు మోషేతో చెప్పాడు, మోషేకి దేవుడు చెప్పాడు, మోషే మాకు చెప్పాడు, ఇది దేవుని వాగ్దానం, ఇది మేము దాని వైపు చూస్తున్నాం అన్నారు యెహోషువ కాలేబులు. అందుకే సంగమా మీరు ఏమన్నాడంటే, మీరు యెహోషువ కాలేబు వైపు చూడండి, స్ట్రాంగ్ అవుతాం మనం. ప్రైజ్ గాడ్. చూడండి,
వారు దేవుడు ఏమి చెప్పానో దాని వైపే చూస్తున్నారు. మనం దాన్ని చేయగలం, వీ క్యాన్ డూ ఇట్, మనం దాన్ని చేయగలమని చెప్పగలవారు వారు మాత్రమే అంటండి. ఎందుకని? వీళ్ళు వాగ్దానం వైపు చూస్తున్నారట, వాళ్ళేమో పరిస్థితుల వైపు చూస్తున్నారంటండి. ఈరోజు చాలామంది భక్తి జీవితంలో వాగ్దానం వైపు చూడకుండా చుట్టూ ఉన్న గోళ్ళ వైపు, చుట్టూ ఉన్న ఎత్తైనటువంటి ఆ ప్రజల వైపు, ఆ బలవంతుల వైపు, వీళ్ళ వైపు, వాళ్ళ వైపు చూస్తున్నారు కాబట్టే రాలిపోతున్నారు. అర్థమవుతుందా ప్రియులారా? మీకైనా అర్థమవుతుందా? అరణ్యములో ఆ మిగతా ప్రజలు ఏమయ్యారు తెలుసా? రాలిపోయారు, వాడిపోయారు. ఎందుకు వాళ్ళు ఆ 40 సంవత్సరంలో దేవుడు తిప్పడు తెలుసా? 3 రోజులు ప్రయాణాన దేవుడు ఎందుకు హెచ్చించాడు తెలుసా? కావాలని, నేను చంపనని చెప్పాడు కాబట్టి నేను చంపను, వారి కానీ చచ్చిపోతారు. అర్థమైంది మీకు చెప్పింది? నేను చంపను మాట ఇచ్చాను, బట్ వాళ్ళ తరము 40 సంవత్సరాలు లేక ఈ 40 సంవత్సరాల్లో వారిని అక్కడికి వెళ్ళనవును అని దేవుడట కావాలనే అక్కడే తిరుగుతారండి. వాళ్ళు ఎంత ప్రయాణం చేసినా వాగ్దానం దేశం రావట్లేదు, ఎంత ప్రయాణం చేసినా వాగ్దానం దేశం రావట్లేదు. 40 ఏళ్ళు అయిపోయినాయి, రాలిపోయి పడిపోయారండి. వీళ్ళు యెహోషువ కాలంలో ఇంకా స్థిరంగా ఉన్నారండి. దేవునికి మహిమ కలుగాక. అర్థమవుతుంది మీకు? దేవుడు తిప్పి 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 తిరగండి, మరి తిరగండి, సమాచారం చెడ్డగందించారు కదా, తిరగండి అని దేవుడు చూస్తున్నాడు పైన. ఆ తిరిగే దాంట్లో యెహోషువ కలిగి ఉన్నారు. వాళ్ళు మాత్రం ఇంకా బలంగా సంతోషంగా వెళ్తున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాగ్దాన దేశానికి వెళ్ళేది వీళ్ళు కాదు, మేము అని తెలుసు వాళ్ళకి. దేవునికి మహిమ కలుగాక. వీళ్ళేమో పరిస్థితుల వైపు చూశారు, యెహోషువ కాలంలో ఏమో వాగ్దాన దేశాన్ని చూశారండి. వారు అన్నారు దేవుడు మనకి వాగ్దానం చేశాడు, దాన్ని దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మీరు భయపడకండి, వారు మనకు ఆహారం అగుతారు, మనం ఖచ్చితంగా ఆ దేశం ఏం చేస్తాము? స్వాధీనపరచుకుంటాం, వీ క్యాన్ డూ ఇట్, మనం దాన్ని చేస్తామని చెప్పి నిలబడి వాళ్ళని వాళ్ళు. దేవునికి మహిమ కలుగాక. ఎవరు వాక్య పక్షాన్ని నిలబడతారో ప్రియులారా, అక్కడే మీరు నిలబడి ఉండండి. మోషే వాక్య పక్షం నిలబడ్డాడు. యెహోషువ కాలేబులు ఎందుకు నిలబడ్డారు ప్రభుత్వం అంటున్నాడు మరి వర్తమానంలో. వినండి, దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారా? యెహోషువ సంగమునకు రానై ఉన్న అంత్యకాలపు నాయకుడికి సాదృశ్యంగా ఉన్నాడట. అంటే యెహోషువ దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే, చూడండి, మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ రంగం మీదకి వచ్చాడు. మోషే ప్రవక్త ఉలియాముకు సాదృశ్యంగా ఉన్నాడు. ఉలియాము వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చేది తెలిసి ఇప్పుడు యెహోషువ వచ్చాడు. యెహోషువ అంటే వ్యక్తి కాదు, యెహోషువ అంటే పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ కారణం బట్టి అంత్యకాలంలో ఉంటే వర్తమాన సంఘాలకి ఏ నాయకుడు లేడు, ఉండకూడదు కూడా. ఉన్నాడంటే అది సంస్థ, లేదు అంటే అది వధువు. అదృశ్యముగా ఒక నాయకుడు ఉన్నాడు, అతను యెహోషువ. ఇప్పుడు యెహోషువ సంగమునకు రానై ఉన్న అంత్యకాలపు నాయకుడికి సాదృశ్యంగా ఉన్నాడట. మరి కాలేబు గెస్ చేయండి. అరే అట్లా మర్చిపోతారు మీరు. ఇప్పుడు యెహోషువ రాబోయే అంత్యకాలము నాయకుడు అంటే పరిశుద్ధాత్మ సూచనగా ఉన్నాడు. యెహోషువతో నిలబడవలసింది ఎవరు? ఇక్కడ నిలబడింది ఎవరు? కాలేబు. ఇప్పుడు నాయకులతో నిలబడాలా, పరిశుద్ధాత్మ నాయకుడితో నిలబడాలా అనేది ఎవరు నిర్ణయించుకోవాలి? కాలేబులు నిర్ణయించుకోవాలి. నేను చెబుతున్న కోడ్, యెహోషువతో నమ్మకముగా నిలిచి ఉండిన వానికి సాదృశ్యము కాలేబే. వావ్ వావ్, దేని మహిమ కలుగాక. అంతమంది గలిబిల్లో యెహోషువ ఏమో మోషేతో నిలబడి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మోషే ఇచ్చిన ప్రకారంగానే యెహోషువ నడిచాడు. మీకు అర్థమైందా? మోషేకు తోడుగున్న దేవుడే యెహోషువకు తోడుగా ఉన్నాడు. ఇది గమనించిన కాలేబు, ప్రైజ్ గాడ్, ఇప్పుడు కాలేబ్ టైప్ ఆఫ్ ద బ్రైడ్, వధువు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు వధువు ఎవరి పక్షాన ఉండాలంటే మనుషులు ఎన్నుకున్న నాయకుడి పక్షాన కాదు,
వెనక్కి వెళ్ళిపోతున్న జను వైపున కాదు, సనుగుతున్న వారి వైపున కాదు, తిరుగుబాటు చేసే వారి వైపున కాదు, లోబడుచున్నటువంటి మోషే పక్షానికి ఉన్నటువంటి యెహోషువతో నిలబడి ఉన్నాడు కాలేబు. సంఘము, జనులు యెహోషువ, కాలేబు వలె నిలబడి ఉండాలి. పరిశుద్ధాత్మక సూచనగా యెహోషువ ఉన్నట్లయితే కాలేబు ఇప్పుడున్న సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. సంఘం ఎల్లప్పుడూ నిజమైన పరిశుద్ధాత్మ నాయకుడే ఎక్కడైతే నాయకుడు ఉన్నాడో, ఎక్కడైతే నాయకుడు నడిపిస్తున్నాడో ఆ నాయకుడు యెహోషువ ఎప్పుడు త్రోవ తప్పించేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి, యెహోషువ పరిశుద్ధాత్మ సూచనగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడినంత వరకు మనం తప్పుపోలేము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా మన సొంత జ్ఞానం పైన ఆధారపడతామో అప్పుడు మనం తప్పిపోతాం. కాలేబుకి అర్థమైపోయింది, వీళ్ళందరూ సొంత జ్ఞానం మీద, తెలివితేటల మీద, మరియు చుట్టూ ఉన్న భయాల మీద, చుట్టూ ఉన్నటువంటి ప్రజల మీద, వారు చుట్టూన్న గోళ్ల వైపు, పరిస్థితుల వైపు చూస్తున్నారు. నేను చూడనుగాక చూడను, నేను చూసేది యెహోషువనే, మరి నేను ఉండేది మోషే పక్షాన్నే అని యెహోషువతో నమ్మకంగా నిలబడిన వాడు కాలేబు అంటాడు. దేవునికి మహిమ కలుగాక. ముగించే ముందు మాట వినిపారు. ఇశ్రాయేలు ఒక వాక్య కన్నికగా ఉండినట్లుగా దేవుడు వారిని ప్రారంభించాను. కానీ వారు ఏదో వేరైనది కావాలని కోరుకునేది. చివరి కాలపు సంఘము కూడా అలాగే ఉన్నది. యెహోషువ దేవుని చేత పంపబడిన ప్రవక్త గనుక దేవుని యొక్క వాగ్దానమును ఎరిగి ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ యెహోషువ ఎప్పుడు కూడా వాగ్దానం వైపే చూస్తున్నాడు, వాగ్దానం గురించే మాట్లాడుతున్నాడు, వాగ్దానం గురించి ఎత్తి చూపిస్తున్నాడు. వాళ్ళకి ఏం చెప్పాలని యెహోషువ, ఇదిగో దేవుడు చెప్పాడు, అదిగో దేవుడు తోడైనాడు, ఇదిగో భయపడకండి, అది మనకు ఆహారం అవుతుంది, అది దేవుడు ఇచ్చినది. దేవుడి కోసం మాట్లాడుతున్నాడు యెహోషువ. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎప్పుడు వాక్యం కోసం మాట్లాడతాడు. ప్రియారా, వాక్యం కోసం మాట్లాడతాడు, వాక్యాన్ని బయలుపరుస్తాడు, వాక్యం ద్వారా ధైర్యపరుస్తాడు, వాక్యం ద్వారా ఆదరిస్తాడు, వాక్యం ద్వారా నిత్య జీవం వైపు పరుగులు వేసినట్టుగా నడిపిస్తాడండి ఆయన. కాబట్టి ఎన్నుకోవాల్సింది ఇక్కడ జనం. అటుపోయారు కొందరు, ఇటుపోయారు కొందరు. కానీ కాలేబు మాత్రము తొందరపడలే. కాలేబు సరైన లీడర్ని ఎన్నుకున్నాడు, సరైన నాయకుని ఎన్నుకున్నాడు. ఆ నాయకుడు దేంతో నిలబడినాడు? మోషే చెప్పున్నట్లుగా నిలబడినాడు. మరి మోషే దేంతో నిలబడినాడు? యెహోవా ఏం చెప్పాడో దాంతో మోషే నిలబడినాడు. ఈ కనెక్టివిటీ ఉందని తప్పుపోవట్లేదండి. దేవుడి నుంచి వచ్చిన వాక్యంతో నిలబడిన మోషే నిలబడినటువంటి యెహోషువ నిలబడినటువంటి కాలేబు అండి. ఈ విధంగానే సంఘం ఎప్పుడు ఉండాలి పేరు, ఈ ఆర్డర్లో. అప్పుడు గమ్యానికి చేరుకున్నటువంటి కాలేబు మరియు యెహోషువ, ఖచ్చితంగా యెహోషువ కాలేబుని వాగ్దాన దేశానికి తీసుకెళ్ళిపోయాడండి. అర్థమైంది మీకు? ఇప్పుడు ఈ నాయకుడిని, ఈ నాయకుడిని ఎప్పుడైతే పాడైపోతాడు. ఈ నాయకుడు కాదు, ఈ నాయకుడిపై ఇంకో నాయకుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాయకుడు, వాక్య నాయకుడు యెహోషువ. మన యెహోషువ ఎప్పుడు కూడా మిమ్మల్ని వాగ్దానం వైపు తిప్పుకొస్తాడండి. వాగ్దానం జ్ఞాపం చేసేవాడు యెహోషువ. దేవుడు తోడుగా ఉన్నాడు చెప్పేది యెహోషువ. ఈ మాటలని యెహోషువ ఉపయోగించాడు, గమనించండి. ఎందుకని యెహోషువ పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాడు, రాబోయే పరిశుద్ధాత్మ సూచనగా ఉన్నాడు. వీటన్నిటిని జాగ్రత్తగా అవన్నీ ఏరేసుకుని దాచేసుకుని ఎత్తారని తెలివినాడు కాలేబండి. ఏరుకుని జాగ్రత్తగా, ఇప్పుడు నా గమ్యం అటు కాదు ఇటు కాదు. చాలామంది ఇటురా అంటే నేను రాను, నాకు ఇదే ఇక్కడే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ కనెక్టివిటీ ఉంది. ఎక్కడి నుంచి? దేవుడి నుంచి మోషే నుంచి యెహోషువకి. మీరు అసలు ఈ బంధం తెగిపోయారు, నేను ఎక్కడ నిండిపోతా. సరిగ్గా ఆ క్రమంలోకి వచ్చేసాడండి ఆయన. కాబట్టే ఆ గమ్యానికి చేరుకున్నాడు. సంఘంలో జనులు యెహోషువ కాలేబులే ప్రవర్తించవలసిన అవసరం ఉన్నది. దేవునికి మహిమ కలుగాక. ముగించే ముందు మాటలు వినిపారు. వాళ్ళంట దే హ్యాడ్ ఏ ఎవిడెన్స్, వారు ఒక రుజువును కలిగి ఉన్నారంటే. మొదట మీరు తెలుసుకోవాల్సింది ఏమనగా, అదొక మంచి దేశం అనే రుజువుతో యెహోషువ కాలేబులు అచ్చడి నుండి తిరిగి వచ్చింది. వారు ఒక రుజువును కలిగి ఉండిరి. దీని మహిమ కలుగాక. యెహోషువ కాలేబులు అక్కడ అలాంటి దేశమును ఉన్నదని చూచుటకు ఒక రుజువు తీసుకుని వచ్చింది. అసలు వాళ్ళందరికంటే రుజువు తెచ్చింది వీళ్ళనండి. వాళ్ళు భౌతికమైన ఫలాలు తీసుకొచ్చారు, కానీ వీళ్ళు వాగ్దాన వాక్యాలను తీసుకుని వచ్చారు.
భౌతిక ఫలాలు అందరూ తిన్నారు, కానీ వాగ్దాన ఫలాలు మాత్రము కొందరే తిన్నారు. వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాగ్దానం వైపు తిరగగలిగారు. అందుకే పరిస్థితులు ఎన్ని గడ్డుగా ఉన్నా ప్రియులారా, మీరు పరిస్థితుల వైపు చూడకండి. మీ చుట్టూ ఎర్ర సముద్రం ఉందా, దాన్ని చూడకండి. మీ చుట్టూ ఎరుకోలేని గోడలు కట్టబడి ఉన్నాయా, దాన్ని చూసి భయపడకండి. మీకు వ్యాధి బలహీనత ఉన్నదా, దాన్ని చూసి భయపడకండి. ఆయన ఇంకనూ స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. ఆయన ఇంకా నీ బంధకాలు తెంచేవాడిగా ఉన్నాడు. నిన్ను ఆ గాది నుంచి పక్షిరాజుల పైకి లేపి నీలాకాశంలో తీసుకెళ్ళేవాడిగా ఉన్నాడు. యోషువ కాలేబులు అక్కడ అలాంటి దేశం ఉండదని చూపుటకు ఒక రోజు తెచ్చారు. ఇక్కడ వారు ఆ వాగ్దానం కలిగి ఉన్నారు. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. వారు ఆ దేశం దగ్గరకు వచ్చారు, కానీ వారు దాన్ని ఎన్నడూ వాళ్ళు చూడలేకపోయారు. దగ్గరగండి వచ్చి వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళు మాత్రం యెహోషువ కాలం మాత్రము ఆ వాగ్దాన దేశానికి వెళ్ళారు. యెహోషువ కాలేబులు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళి ఆ దేశం యొక్క అక్కడ ఉన్నదని, అది సారవంతమైన భూమి అని, అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని రుజువు తీసుకుని వచ్చారు. ఆమేన్. అదేమిటి? వారు దేశమును స్వాధీనపరచుకొని పోవచ్చున్నారు. అందుకొరకే వారు వాగ్దానము కలిగి ఉన్నారు. వారు అక్కడకు వెళ్ళుటకు మార్గంలో ఉన్నారు. రమారమి యోర్దాను దగ్గర వచ్చి వారు రాలిపోయారు. యెహోషువ కాలం దాటి వెళ్ళి ఆ దేశాన్ని చేరుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వి హ్యావ్ ఎవిడెన్స్, మేము ఆ రుజువులు మేము కలిగి ఉన్నామన్నారట. దేవునికి స్తోత్రం కలిగాక. యెహోషువ మరి కాలేబులు మనం దాన్ని చేయుటకు సమర్థులమని అన్నారట అండి. వారు దేవుని వాగ్దానమును చూశారట అండి, స్థిరపడ్డారట. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు శనిగారు, వెనక్కి వెళ్ళారు, ఏదో చెప్పుకున్నారు, కానీ వీళ్ళు మాత్రము ఆ ఇద్దరు మనుషుల మాటలు మాత్రము అవిశ్వాసుల మాట వినకుండా విశ్వసించడం వలన కాలేబు మరియు యెహోషువ గుంపును నిమ్మలపరిచారంటండి. దేవునికి మహిమ కలుగాక. నా ప్రియమైన సోదరులారా, ప్రయాణములు యెహోషువ మండుచున్న అగ్నిస్తంభములందు గొప్ప దేవుడని నమ్మాడు, చూశాడు. దేవుడు మోషేతో ఎలా ముచ్చరించాడో యెహోషువ చూశాడు. యెహోషువ ఎలా ప్రవర్తిస్తున్నాడో కాలేబు చూశాడు. అర్థమైంది మీకు? యెహోషువ మీద ఎలాంటి ప్రభావం ఉన్నదో కాలేబు మాత్రమే తన దృష్టి అంతా యెహోషువ మీదే కాలేబుకున్నది. మన దృష్టి ఎప్పుడు పరిశుద్ధాత్మ వాక్యం మీదే, వాగ్దానం అయిపోయి ఉండాలి. ఆయన అన్ని రకాలైన అద్భుతాలు చేశాడు, చూశాడు. మరియు కాలేబు కూడా దాన్ని చూశాడు. దేవుడు తన మాటను నెరవేర్స్తాడని వారికి నమ్మకం ఉంది. దేవుణ్ణి చూడండి. ఐగుప్తులు ఏం చెప్పారో, నేను మీకు ఆ భూమిని ఇచ్చాను దేవుడు చెప్పాడు. అప్పుడే వారు దాన్ని నమ్మారు. దేవుడు బలహీనమైన ప్రతి ఒక్కరికి దైవత్వపు స్వస్థనిచ్చాడు. మీలో ప్రతి ఒక్కరికి మన తప్పిదముల కొరకు యేసు గాయములు పాలయ్యాడు. ఆయన పొందిన గాయముల గుర్తుల వలన మనకు స్వస్థ కలుగుచున్నది. అతడు యెహోషువ మరియు కాలేబుల గుంపులో విశ్వాసులుగా ఉన్నారు, మరియు ఇతరులకు సత్యమును బోధించుటకు ప్రయత్నిస్తూ ఉన్నారట. వాళ్ళు చూడండి ఎంత మంచి సబ్జెక్ట్ ఉందో. వారు ఇతరులకి సత్యం చెప్తున్నారు. గలిబిలుగా ఉన్న ప్రజలకి, చెడ్డ సమాచారం విని గలిబిలేపి ఏడుస్తున్న ప్రజలకి సత్యాన్ని చెప్తున్నారట వాళ్ళు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఆ గలిబిలున్న వారికి సత్యాన్ని చెప్పాలి. నువ్వు ఉన్న రూట్ చెప్పాలి, నువ్వు కలిగిన వాక్యం చెప్పాలి, నువ్వు చూచిన వాగ్దానం చెప్పాలి. నీకు దేవుడు ఏం చెప్పాడు ఆ వాగ్దానం గురించి వారితో మాట్లాడాలి. నువ్వు దేవునికి మహిమ కలుగాక. ఇద్దరు తప్ప తక్కిన వారు నశించిరి. వారు ఎవరనగా యెహోషువ కాలేబులై ఉన్నారు. ఆ దేశం మనం స్వాధీనపరచుకోలేము అన్నారు వాళ్ళు. ప్రజలు వాళ్ళు రాలిపోయారు. మనకు అది సాధ్యమని చెప్పారు. వీళ్ళ గమ్యం చేరుకున్నారు. కాలేబు మరియు యెహోషువ ప్రజలు నిమ్మలపరిచి మనం దాన్ని సులభముగా స్వాధీనం చేసుకోగలము. ఏలనగా దాన్ని విషయమై దేవుడు మనకు వాగ్దానం చేసి ఉండని చెప్పారు. ప్రతిపక్షం వారు ఎంతటి వారైనను వారు దాన్ని లక్ష్యం చేయలేదట. కానీ వీళ్ళు మాత్రం ప్రవర్తనాడు దేవుని వాగ్దానం వైపు చూశారంటండి. కష్టకాలంలో, ఇబ్బంది సమయంలో, మీరు అన్ని సమయాల్లో కూడా ఏ పరిస్థితి వచ్చినా సరే, అది వ్యాధి కావచ్చు, నింద కావచ్చు, అవమానం కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్య కావచ్చు, లేకపోతే ప్రమాద వ్యవస్థ కావచ్చు, లేక ఏ సమస్య అయినా కావచ్చు, మీరు పరిస్థితుల వైపు ఎప్పుడు చూడకండి. పరిస్థితులు మేము భయపడతా ఉంటాయి, పరిస్థితులు మేము లొంగదీస్తూ ఉంటాయి, పరిస్థితి మిమ్మల్ని ఈడ్చుకుపోతూ చూస్తాయి. పరిస్థితుల వైపు అసలు చూడకండి. మీరు ఎల్లప్పుడూ వాగ్దానం వైపు చూడండి. యెహోషువ కాలేబు వలె
సంఘములో ప్రవర్తించండి. దేవుడు మిమ్మల్ని దీవించి అత్యధికంగా ఆస్వాదించి ఇందులో ప్రతి ఒక్కరిని యెహోషువ కాలువ వలె స్థిరపరిచి నడిపించునుగాక. అందులో చిన్నపడదాం పేరు. ఒకసారి అందరూ లేచి కళ్ళు మూసుకొని సమర్పించుకుందామా. మీరిన్న వాక్యాన్ని ఇన్స్పిరేషన్తో, ఒక ప్రేరేపణతో నిలబడి మీ జీవితాన్ని ఒక్కసారి ప్రభుకి అప్పగించుకుందామా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నేను యెహోషువ కాలేవ వలె ఉండాలని కోరుతున్నాను. వాళ్ళందరూ కూడా మీ చేతులు నిండు పైకి దేవుని స్తుతిస్తూ ఉండండి. చక్కగా స్తుతించండి పేరు. ఎంత అద్భుతమైన వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు తెలుసా.